చిన్న మాట వాక్యం చూద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. చిన్న మాట ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ కృపతో అయా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యపు కాంచెలో నుంచి నువ్వు ఎవరెవరితో మాట్లాడాలని నువ్వు ఉద్దేశించావో ఆ సమస్త నీ ప్రజల యావత్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కృప ద్వారా ఈ లేఖనమును విరచి లేఖనము కాంచెలో నుంచి అయా నీవే నాతో మాతో అందరితో మాట్లాడు. నీ శ్రేష్టమైన ఉపదేశం ఏమైతే ఉన్నదో దాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచండి. మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి అయా నీ బలమైన వాక్శక్తినిచ్చి నీ అనాది సంకల్పంలో మీ దాసునికి ప్రత్యేకంగా నువ్వు అనుగ్రహించినటువంటి ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి రిఖాందాల్లాషారు అయా ఇదిగో తండ్రి, నీ పక్షంగా నిలబెట్టి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని సూటిగా తేటగా స్పష్టంగాను వారికి వినబుద్ధి కలిగిన వరకు అన్నావు ప్రభు. ప్రతిదీ ఉపమాన రీతిగా బోధించామని, అధికారం గల వాని వలె బోధించామని లేఖనం సాక్ష్యం ఇచ్చినట్లుగా మా అందరితో నీ చిత్తానుసారంగా మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా అది దుష్టుడు, వాడి దూతలైన చీకటి అంధకార శక్తులైన ఈ లోకం సంబంధించిన కులానికి సంబంధించిన దేవతలు దేవుళ్ళు అనబడిని మరి ఇంకేమైనా ఉన్నా అవి ఎంత ప్రమాదకరమైనా సరే యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా వాటి ప్రభావం యేసు నామములో నువ్వు బంధించుదువుగాక, లయపరచుదువుగాక. బంధించి లయపరిచినందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభా. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఏకవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు అయా మేమున్న ఈ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశ సమస్తం చుట్టూరు కలువరి శిలువలో మా కొరకు నువ్వు చిందించిన రక్తమును కంచెగా వేయండి, రక్షణ కంచె వేయండి, అగ్ని కంచెను వేయండి. నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ ఉండండి. నీ దేవదూతల అగ్నివంటి రథము సైన్స్ సమూహం చుట్టూ కావులుగా ఉంచండి. నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి యెషయా 51:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టి అయ్యా ఇదిగో తండ్రి నీ నిత్యం నీ కనుదృష్టి ముఖాన్ని తేజోమాన వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మేలా చేసి నీ దేవా ఈ స్థలమును మేమున్న ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు మేమున్న ఈ స్థలమును సిలువ రక్తంతో కడిగి సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు ఉండి దేవా బలమైన నిస్సన్నిధి ప్రభావం చేత ఈ స్థలమును ప్రాంతాన్ని నింపండి అయా. తేజో మహిమ చేత నింపండి. రిఖాందాల్లాషారా అయా అయా కనికరించండి ప్రభా, నీ కార్యములు జరిగించండి అయ్యా. అలాగే నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రబలిలి వెళ్ళునుగా కేస్తున్నాములో ప్రభా నీ అద్భుత కార్యాలు జరిగించండి. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించు. సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివే. పరిశుద్ధాత్మగ్ని నన్ను మమ్మల్ని పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకను గొప్పగా ఉంచు. హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నీ ఆత్మతో నింపి నిలబెట్టండి. మాతో మీరు ముచ్చటించండి అయ్యా. ఒక తల్లి బిడ్డతో మాట్లాడు, తండ్రి కొడుకుతో మాట్లాడండి ప్రభు, మాతో మాట్లాడండి. ఓ స్నేహితుడితో మాట్లాడండి, మాతో మాట్లాడండి ప్రభు. కాందాల్లాషారా అయ్యా అయ్యా సహాయం వచ్చు ప్రభు. నీకు వందనాలు. అపోస్తుల కార్యం 4:27-31 ప్రకారం నీ కృప నాకు దయచి. మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచి. యెషయా 57:16 ప్రకారం నీ కృప నాకు దయచి. ఇర్మియా 1:9-10-19 నీ కృప నాకు దయచి. నీవే తోడు నడిపించి సహాయం చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులు కప్పజెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తులు నన్ను మమ్మల్ని అప్పచెప్పి గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో శిక్షణ లేదా శిక్ష అనే పదం కనపడుతుంది. శిక్ష అంటే ఏంటి? పైన 5వ వచనం కాడ నుంచి మనం చూస్తే, మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచెతిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఈ మాటల్లో మరుగైనటువంటి అర్థం ఏంటంటే శిక్ష. శిక్ష అంటే 2 రకాలు. ఒకటి, ఉన్నతమైన విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి గద్దింపు లాంటివి. విద్యాబుద్ధులు అంటే శ్రేష్టమైన మూల పాఠాలు నేర్చుకోవటం అనేది కూడా ఒక శిక్ష అనే లెక్క వస్తుంది. రెండవది ఏంటంటే, రెండో అర్థం, ఎక్కడన్నా మనం తప్పు చేస్తుంటే ఆ తప్పును బట్టి తండ్రి గద్దిస్తాడు. అలాగనే ఒక బెత్తం వాడతారు. బెత్తం ఖచ్చితంగా వాడతారు. ఎందుకు వాడతారంటే, వాడు వెళుతున్న మార్గం తప్పు లేదా ఆమె వెళుతున్న మార్గం తప్పు కాబట్టి ముందు మాటతో కేకేస్తారు, పక్కకి వెళ్తున్నావు జాగ్రత్త, ఇట్రా ఇట్రా అని చెప్పంటాం. తర్వాత ఇంకా కొంచెం గట్టిగా మందలిస్తాం. అప్పటికి కూడా వినకపోతే చేయి చేసుకోవటమో లేదంటే ఏదన్నా కర్ర తీసుకొని ఒక బెత్తం లాంటిది తీసుకొని కొడతమో చేస్తారు. ఎందుకు చేస్తారు ఇవన్నీ? వాడి బాగు కోరే, ఆడపిల్లైనా మగపిల్లగాడైనా వాళ్ళ బాగు కోరే తల్లి అయినా తండ్రి అయినా శిక్షిస్తారు. ఆ శిక్ష అనేది అనుభవిస్తున్న వారికి విసుగుగా ఉంటుంది. విసుగుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు విసుక్కుంటారు. నన్నేందుకు ఇలా అంటున్నారు? నేను బాగానే ఉన్నాను కదా, నన్నేందుకు ఇలా, నువ్వు ఆడపిల్లవి ఎలా ఉండకూడదని, నువ్వు మగపిల్లగాడు ఇలా వెళ్ళకూడదని చెప్పని నాకెందుకు కండిషన్లు పెడుతున్నారు? నేను బాగానే వెళుతున్నాను, నాకుంది కొద్ది గొప్ప గ్రహింపు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నేను తప్పించుకోగలను. ఏదైనా ప్రమాదం ఉంటే నాకు ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి, పరిపక్వతను బట్టి, అంటే మెచ్యూర్ అంటారు, బ్రెయిన్ మెచ్యూర్, దాన్ని బట్టి నేను తప్పించుకోగలను. నాకు ఆ తెలివితేటలు ఉండి ఎలా తప్పించుకోవాలో కూడా నాకు తెలుసు అని అజ్ఞానమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. నేను చెప్తాను, నీ తెలివితేటలు, నీకున్న సామర్థ్యం, నీ మీద నీకున్న హోప్ను బట్టి ఓకే, కానీ కొన్ని అనుభవాల్లో నుంచి నడిచినటువంటి తల్లి కానీ తండ్రి కానీ ఇచ్చే సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు మాత్రమే ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన మనకు కూడా మనకు ఆలోచన చెప్పేది ఎవరు? దేవుడే. దేవుడు తప్ప మనకి ఇంకొకళ్ళు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా మనకు ఆలోచన చెప్తాడు ప్రభు. శ్రేష్టమైన భక్తులు కొంతమంది నడుస్తున్న విధానము మనం చూసినప్పుడు వారు వెళ్ళిన దారిలో, అంటే అది మేలైన దారి అయితేనేమో అవలంబించుకోవచ్చు, అది నేర్చుకోవచ్చు. నీకు ఇంకా ఆశ ఎక్కువ ఉంటే ఇంకంతకంటే గొప్పగా నేను కూడా భక్తిలో బ్రతకాలనుకుంటున్నాను, దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, దేవ పరిచర్య చేయాలనుకుంటున్నానని చెప్పని ఆయన అడగవచ్చు. అడిగిన దాన్ని బట్టి ప్రభు ఆశగొనిన ప్రాణాన్ని సంతృప్తి పరిచేలాగా, ఆశించిన దానికంటే ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించి ఆయన అనుకున్న పనిలోకి తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ రెండవది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో రాయబడ్డ భక్తుల యొక్క ఒడిదుడుకులు,
తప్పటడుగులు ఉంటాయి, దైవ చిత్తానికి వ్యతిరేకమైన అడుగులు ఉంటాయి, లేదు వారి కడుపును పుట్టిన పిల్లలు వేసిన అడుగులను బట్టి, తీసుకున్న నిర్ణయాలను బట్టి, వారు చేసిన పొరపాట్లు, ఆ పిదపు వచ్చిన నష్టము, ఇవన్నీ బేరీజ్ చేసుకొని, అంటే బేరీజ్ అంటే ఆలోచన చేసి, నేను ఇలాంటి అడుగులు వేయకూడదు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఇలాగ బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు, తద్వారా ఇంత నష్టానికి నేను, ఒక ఆడపిల్లగైనా మగపిల్లగాడిగైనా సరే, నేను ఇంత నష్టానికి కారుకుడుగా నేను ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని ప్రభువుని అడగాల. నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము, దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా కావాలి, నీ చిత్తమైతే ఇంకా గొప్పగా కావాలి. అయితే వాళ్ళు అడుగులు వేసినట్టుగా, తొందరపాటు నిర్ణయాలు చేసి అడుగులు వేసినట్టుగా నేను వేయకూడదు. అలాగ వేయకుండా నువ్వు నిర్ణయించిన ఉన్నతమైన మార్గంలో ఉన్నతమైన ఆ కృపనిచ్చి నడిపించే ఆశీర్వాదం నాకు ఇవ్వు ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఎందుకు వాళ్ళిద్దరిని టార్గెట్ చేసామంటే, మరి వాళ్ళిద్దరే శ్రేష్ఠ భక్తులుగా జాబితాలు ఉన్నారు. మరి అంతకుముందు లేరా? ఆయనకి ఈయనకు మధ్యలో ఎంతమంది లేరు? వాళ్ళు శ్రేష్టమైన భక్తులే. మోషే మంచి భక్తుడు అని చెప్తారు, కానీ వాళ్ళు ఎందుకని యేసుప్రభు వంశంలో కనపడలేదు? యేసుక్రీస్తు వంశావళి ఏదనగా అని చెప్పని అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అన్నారు. వీళ్ళిద్దరిని ముందెందుకు పెట్టాడు దేవుడు? అబ్రహామును ముందు పెట్టాడు, తర్వాత దావీదుని పెట్టాడు. పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని మనం తర్ఫీజ్ చేసుకుంటే, అంటే ఆలోచన చేస్తే, ఆకలింపు చేసుకుంటే, ధ్యానిస్తే మనకు అక్కడ దొరికే విషయాలు ఏంటంటే, అబ్రహాముకు అవతల భక్తులు ఉన్నారు, యువతల భక్తులు ఉన్నారు. దావీదుకి యువతల భక్తులు ఉన్నారు, దావీదు తర్వాత భక్తులు ఉన్నారు, అంటే వెనక ముందు భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైన జాబితాలో ఎంచబడిన వాళ్ళే, కానీ వాళ్ళందరికీ దక్కని ఒక ఉన్నతమైన స్థానం ఈ ఇద్దరికి మాత్రమే దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు దక్కిందయ్యా అంటే, వాళ్ళు ఇద్దరు మాత్రమే మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా మిగిలిపోయారు. కారణం ఏంటంటే, ఏ చిన్న పొరపాటున్న దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. శిక్ష అనే దాంట్లో నేర్చుకునేది ఉంది, అలాగే ప్రభు నాకు ఇష్టం లేదయ్యా ఇది అని చెబితే దిద్దుకునేది కూడా ఉంది. అలా నేర్చుకునేదానికి, అలాగ దిద్దుకునేదానికి ఇష్టపడిన వాళ్ళే నా కుమారులు లేదా నా కుమార్తెలు అంటుంది లేఖనం. ప్రభు అంటున్నాడు లేఖనంలో, మనం పై వచనాలు చదువుకున్నప్పుడు, తండ్రి గద్దించని కుమారుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు నిన్ను ఒకవేళ గద్దించినప్పుడు, ఒకవేళ శిక్షించినప్పుడు, ఆ బాధను బట్టి, ఒకవేళ నన్నెందుకు గద్దిస్తున్నాడు, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పిన ఆ బాధను బట్టి కొంతమంది ఏం చేస్తారు, తల్లి మీద తండ్రి మీద తిరగబడతారు. నేను బాగానే ఉంటే నన్నెందుకు అంటాడు నాన్న, నేను బాగానే ఉంటే అమ్మెందుకు అలాగంటది అని చెప్పని తిరగబడతారు. అలాగ తండ్రి అయిన దేవుని మీద లేదా యేసు ప్రభు వారి మీద తిరగబడొద్దు. మరి ఏం చేయాలయ్యా? మౌనంగా ఉండు. మనకు అలాంటి గద్దింపులు మన మేలుకే. మనం ఎప్పుడైనా సరే యేసు ప్రభు వారు ఒకవేళ మనల్ని ప్రేమించి గద్దిస్తాడు. గద్దించేది ఎందుకంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో, మచ్చ, డాగు, ముడత, కళంకం మరి అట్టిది ఏది లేని, అంటే ఆ 3 లక్షణాలే చెబుతులా, లేదా 2 లక్షణాలే చెబుతులా, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయంట. అలాంటిది ఏది లేనటువంటి వధువైన సంఘంగా వాక్యం అనే ఉదక స్నానం చేత ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని తన్ను తాను అర్పించుకున్నాడు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అవునా? వాక్యం అనే ఉదక స్నానం అంటే ఉపదేశంలో నుంచి నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం చదివేటప్పుడు కూడా నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ లోపం ఎక్కడుందో అది నీకు ఎత్తి చూపించుద్ది. ఆర్ఆర్కే మూర్తి గారు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో తప్పులు ఉన్నాయని చెప్పని ఎతికి యావత్ ప్రపంచానికి చాటి చెబుదాం ఈ పరిశుద్ధ గ్రంథం తేడా అని చెప్పని నిర్ణయం చేసుకొని, ఆ తేడా అన్నది ప్రపంచానికి చాటి చెప్పాలని భీష్మించుకొని వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని ముందేసుకొని ఇక చదవటం మొదలుపెట్టాడు. అది చదువుతుంటే ఈయన లోపాలను ఎత్తి చూపిస్తుందంట అది. ఆమేన్, హల్లెలూయా.
ఈయన లోపాలను ఎత్తి చూపిస్తుందంట. అదేంది విచిత్రం? ఆయన అనుభవాన్ని చెబుతా ఉన్నాడు. ఇదేంది విచిత్రంగా ఉంది, దీనిలో లోపాలు నేను ఎతకటానికి ప్రయత్నం చేస్తుంటే ఈ గ్రంథం చదువుతుంటే నా లోపాలన్నీ ఎత్తి చూపిస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడైనా, పరిశుద్ధ గ్రంథంలోంచి దైవజనులు ఉపదేశిస్తున్నప్పుడైనా మనం సంధిస్తూ ఉంటుంది దేవుని వాక్యం, మనం సరి చేస్తూ ఉంటుంది దేవుని వాక్యం. ఆ సరి చేస్తున్నప్పుడు, సంధిస్తున్నప్పుడు ఏ చిన్న పొరపాటు కూడా తావీయకుండా జాగ్రత్త పడాలి. ఏ చిన్న పొరపాటు కూడా తావీయకుండా జాగ్రత్త పడాలి. ఆ పొరపాట్లు ఏమైనా ఆధ్యాత్మిక జీవితంలో మనం అడుగుపెట్టిన దాన్ని బట్టి అనుదిన చర్యగా మనం చేసే పొరపాటు, చిన్న చిన్న పొరపాట్లే దేవునికి అభ్యంతరం అవుతాయి. ఏంటి ఆ పొరపాట్లు అంటే, సమూయేలు భక్తుడు చాలా ఉన్నతమైన భక్తుడు అని సాక్ష్యం ఉంది. చిన్ననాడే తన తల్లి పాలు మరవక మునిపే, పాలు మరిచే సమయం కల్లా ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైన విద్యాబుద్ధులన్నీ నేర్పింది ఆ తల్లి. అంటే దైవజనుడితో ఎలా ఉండాలి, దైవజనుడు ఎదురికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, అన్ని విషయాలు నేర్పింది ఆ తల్లి. అన్ని విషయాలు నేర్పి తీసుకువెళ్ళి దైవజనుడికి అప్పచెప్పేస్తూ ఉంది. అప్పచెబుతున్నప్పుడు ఆయన సాష్టాంగపడి నమస్కారం చేశాడట దైవజనుడికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఆ వ్యక్తిని ప్రభు ఏం చేశాడంటే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఆయన పండు వృద్ధాప్యమందు ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఒక చోట పోగేసి, నా దగ్గర మీ దగ్గర మన మధ్యలో ఏమైనా పొరపాట్లుంటే చెప్పండి, సరి చేసుకుందాం. అలాగనే తన వైపు నుంచి, అంటే సమూయేలు వైపు నుంచి, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా గాడిదనైనా, ఏది కోడినైనా, బంగారమైనా, ఎత్తడి, ఇంకా ఏవైనా సరే న్యాయాన్ని అన్యాయంగా ఏమైనా తీర్పు తీర్చిన సందర్భం ఉన్నా నాకు చెప్పండి అయ్యా, నేను సరి చేసుకుంటాను. ఎందుకు అంత అవసరం ఏముంది? ఆయన ప్రవక్త కదా, ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన మాట శాసనమైంది. ఆయన ఏదంటే అది నిశ్చయముగా జరగటం అనేది జనమంతా చూశారు. ఏలీ కుటుంబాన్ని దేవుడు విసర్జిస్తున్నప్పుడు, ఇక దేవుడే ఏలీ కుటుంబాన్ని అసలు నామరూపాలు లేకుండా వంశం అంతాన్ని, అట్లా కుటుంబం మొత్తాన్ని తుడిచివేసే సమయానికి సమూయేలు పక్షంగా, సమూయేలు నోట దేవుని మాట ఉంచి సమూయేలు పక్షంగా దేవుడు నిలిచి ఆయన అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా నిర్ధారణ చేసేసాడు ప్రతి మాటని. ఆ మాటలు అలాగా ధృవీకరించబట్టాన్ని బట్టి ఆ ప్రాంతంలో సమూయేలు గురించి ఏమో వచ్చిందంటే, సమూయేలు నోట నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేర్పు జరగటాన్ని బట్టి దేవుడు ఇతను పక్షంగా ఉన్నాడు, ఇతను ప్రవక్త, ఇతను యాజకుడు, న్యాయాధిపతి అని చెప్పని అతని కీర్తి ఆ చుట్టుపక్కల దేశాలు మొత్తం, ఆ దేశం మొత్తం కూడా తెలిసిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప భక్తుడు కదా, మరి ఆయనకి ఎందుకు ఈ ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఏదేమన్నా మీకు దగ్గర ఏదన్నా అన్యాయంగా తీసుకుంటే చెప్పండి, ఇచ్చుకుంటాను అంటున్నాడు. న్యాయాన్ని అన్యాయంగా చేసి ఎక్కడన్నా తీర్పు తీర్చుంటే చెప్పండి అయ్యా, క్షమాపణ కోరుకుంటా, సరి చేసుకుంటానన్న. అంటే దిద్దుబాటు చేసుకోవడం దేవునికి చాలా ఇష్టం అన్నమాట. దిద్దుబాటు అనే లక్షణం సమూయేలు దగ్గర కనపడుతుంది. అంత మాత్రమే కాదు, మన అనుదిన చర్యలో మనం చేసే చిన్నపాటి పొరపాటు ఏంటంటే, అందరి కోసం ప్రార్థన చేయటమే మనం చాలా పక్కన పెడతాం. మనకు తెలియకుండానే మన పిల్లల కోసం, భర్త పిల్లలు లేదా భార్య పిల్లలని, లేదా మనకు తెలిసిన వాళ్ళ మట్టికే ప్రార్థన చేసుకొని ఇదే కదా ప్రార్థన అనుకుంటాం. కాదు. ప్రార్థన అంటే ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి కోసం ప్రార్థన చేయడం. తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనుషులందరి కోసం అండు. అందరి కోసం అంటే ఎవరు? ప్రపంచం అంటే ఈ భూమి మీద ఎంత మట్టికి మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. అది విజ్ఞాపన అంటాం. అధికారుల కోసం, రాజకీయ రాజుల కోసం అని రాసి ఉంటుంది అక్కడ. రాజులు అంటే ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కోసం
ఆయా దేశాల్లో మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలన్నిటి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నీకు నీ వ్యక్తిగత ప్రార్థనకి పునాది. నీ వ్యక్తిగత ప్రార్థనకు అది పునాది. ఆ పునాదిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నువ్వు అందరి కోసం విజ్ఞాపన చేయాలి. సమూయేలు భక్తుడు అంటాడు, మీరంతా దేవుడు వద్దు, మాకు రాజు కావాలంటున్నారు, బాగానే ఉంది. నా మటుకు నేనైతే మీ అందరి కోసం ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతా. అట్టి పాపం నాకు దూరం అవును గాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం చేయవలసిన ప్రార్థన, అనుదిన ప్రార్థన, ఉదయ సాయంకాలాలు చేయవలసిన ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి కోసం మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవత్వం అనేది ప్రపంచం మొత్తం యోగక్షేమాలు కోరుకునేవాడే క్రైస్తవుడు. ప్రపంచం మొత్తం యొక్క ప్రజల యొక్క యోగక్షేమాలు కోరుకునేదే క్రైస్తవత్వం. మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితులు, అంశాలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం, కానీ దేవుడు నిర్ణయించినటువంటి ఆ విజ్ఞాపన చేయటం మనం పక్కన పెట్టుకుంటాం. ఓ భక్తుడు అన్నాడు, నీ వ్యక్తిగత ప్రార్థన బలం పొందుకొని స్థిరంగా ఉండాలంటే నువ్వు విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే ఆ విజ్ఞాపన ప్రార్థనే నీ వ్యక్తిగత ప్రార్థన కంటే నువ్వు వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉంటావు. అది నిలబడాలంటే ఈ విజ్ఞాపన అనేది వెన్నుపూస. నేను ఇప్పుడు నిలబడి ఉన్న కారణం ఏంటి? నాకు ఆధారం ఏంటి? కాళ్ళ కాదు, వెన్నుపూస కరెక్ట్గా ఉంటేనే నేను నిలబడగలుగుతాను. మనుషులందరి కోసం మనం చేసే విజ్ఞాపన అనే ప్రార్థన మన వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని అలా నిలబెడుతుంది. ఇంకా కొన్ని సంగతులు తెలుసుకొని కూడా నువ్వు ఇంకా ఉజ్జీంపబడతావు. అంతరంగంలో స్థిరమైన ఉద్యోగం కలుగుతుంది. ఈ ప్రార్థన మనం కరువైనప్పుడే, ఈ ప్రార్థన చేయడం తగ్గినప్పుడే ప్రభు కొన్ని పరిస్థితులు అట్ట అనుమతిస్తాడు. కొంత ఇరుకు కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, నింద అవమానం కావచ్చు, ఇక ఏ కారణమైనా కావచ్చు. ఆ పరిస్థితులు అట్ట అనుమతించినప్పుడు నువ్వు ఎక్కడో పోతావు? క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, రోషం కలిగిన మాటలు ప్రారంభంలో పలికావు. ఏదన్నా సాయం కావాలంటే నా ప్రభు ఇస్తాడు, నిన్ను అడిగేది ఏంది, నేను బాగుంది అన్నావు. ఇప్పుడు మనకి ఇరుకు వచ్చింది, ఎక్కడికి పోవాలా? దేవుని దగ్గరికే పోవాలా. ఈ రోషం కలిగి మాటలు పలికిన మాటలు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏదన్నా సమస్య తేడాపడి అక్కడ పోగానే, నిన్ననే కదా ఈ పిల్ల ఇట మాట్లాడింది, ఇంతలోకి వచ్చేది నాకు అవసరం ఉంటుంది, వాళ్ళ దేవుడు ఈడా అని చెప్పని మాట్లాడుతారు. ఆ మాట నీ ముఖానికి తగలకుండా, గుర్తున్న వ్యక్తి తగలకుండా జాగ్రత్త పడి, ప్రభువా నాకు ఈ సహాయం కావాలి, నాకు సహాయం చేయంట, నాకు ఇది కావాలా, సహాయం చేయ ప్రభు అన్నప్పుడు అది కూడా ప్రార్థనేగా. అప్పుడు ప్రభు మనకు గుర్తు చేస్తాడా, నేను కొన్ని విషయాలు మర్చిపోయి ప్రార్థన చేయలేదు కాబట్టి ప్రభు నాకు ఇలా ఈ పరిస్థితి అనుమతించి ఈ ప్రార్థన చేయిస్తూ ఉన్నాడనమాట అని చెప్పని దేవుణ్ణి మహింపరిచి ఆ నెక్స్ట్ అవకాశం ఉన్నప్పుడు సమయాన్ని చూసుకొని ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి పూనుకుంటాం. మనం నిర్లక్ష్యపరిచేది మొట్టమొదటిగా ప్రార్థన. ఈ ప్రార్థన నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలైంది, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది. నీ కుటుంబం అంటే నీ గృహంలో ఏ చెగులు సమీపించకుండా ఉండాలన్నా, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా, ఇత్యాది నువ్వు ఉన్న సమాజం ఆశీర్వాదకరం క్షేమంగా ఉండాలన్నా నువ్వు మోకాళ్ళుని చేసే ప్రార్థనే విలువైంది. ప్రార్థన చేసే కాడ ఏ దురాత్మ అంధకార శక్తులు పనిచేయవు. ఒకవేళ ఏదో ప్రయత్నం చేద్దామని వస్తాయి కానీ అవి జయించలేవు. ఎందుకంటే నువ్వు మోకాళ్ళు వేయటంతోనే నా ప్రభు వచ్చి నీ ఎదుటి నిలబడి కూర్చుంటాడు. నీ ఎదుటి నిలబడతాడు అంతే. ఇక నువ్వు ప్రార్థన చేస్తున్నంతసేపు కూర్చుంటాడు నీతో పాటు కూర్చొని. ఇక నువ్వు చెప్పేవన్నీ శ్రద్ధగా వింటాడు. నువ్వు అవకాశం ఇస్తే కడుపును పుట్టిన బిడ్డ, పసిబిడ్డ మనతో ముద్దుగా మాట్లాడుతుంటే ఎంత కమ్మగా వింటూ ఉంటాం, అలాగా నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు. మనం ప్రార్థన చేయగల టక్మని లేచి పక్క వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు. కొంత సమయం నిలబడు, అట్లా ఆగాల. అలా ఆగినప్పుడు ప్రభు వచ్చి నీతో మాట్లాడతాడు. నేను ప్రార్థన అంతకుముందు ప్రారంభంలో ప్రార్థన చేయటం టక్మని ఏదో
24 గంటలు ఈ మోషన్స్ కనుక పట్టుకున్నవాడు కనుక పరిగెచ్చినాడు, పరిగెచ్చేవాడిని. చివరికి ప్రభు ఎప్పుడైతే నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు, ప్రార్థన అంతా అయిపోగానే ఇక వెంటనే కూర్చుంటా, ఎటు నుంచి మాట్లాడతాడో ప్రభు అని ఆలోచిస్తా కూర్చుంటా. వెంటనే ప్రభు వచ్చి మాట్లాడంగానే ఇక నువ్వు వెళ్ళు అంటే ఇక అప్పుడు లెగుచ్చా ప్రార్థనలోంచి. అప్పుడు దాకా ఆడే కూర్చుంటా. ఎంత అర్జెంట్ అయినా సరే, కాలకృత్యాలు అర్జెంట్ అయితే వెళ్ళిరాపో అంటాడు. లేదనుకో ఇక అంతే కూర్చుంటే ఆయన మాట్లాడి అంతా అయిపోయింది, ఇక నువ్వు ఇక వెళ్ళు అని చెప్పానంటే ఇక అప్పుడు గదిలి బయటకు వస్తా. అది వ్యక్తిగతంగా ప్రార్థనైనా, 5 నిమిషాలు చేసే ప్రార్థనైనా, ఎక్కడికన్నా వెళ్ళి ప్రార్థన చేసే విషయమైనా, ఆ ప్రార్థన చేసి అంతా అయిపోయిన తర్వాత ఇక ప్రభు ఇక లే అన్నప్పుడే లెగుస్తా పైకి. అందాక ప్రార్థన చేస్తూనే ఉంటా. ప్రారంభంలో నేను కూడా అడావుడిగా ప్రార్థన చేసి అడావుడిగా పారిపోయినండే. కాలక్రమంలో ప్రభు నేర్పిన తర్వాత మనకు శిక్షణ అనేది నేర్పుతాడు ఖచ్చితంగా. శిక్షణ అనేది ఎలా ఉంటుందంటే, మెట్టుకు మనం ప్రార్థన విషయాన్ని గమనించాము. రెండవదిగా మన తొందరపాటు నోటి మాట అనేది లేకుండా ప్రభువే దాన్ని కట్టడి చేస్తాడు. మన తలంపులు, ఊహల, ఆలోచనలు అనేవి తొందరపాటుగా, పొరపాటుగా జారిపోకుండా ప్రభువే కట్టడి చేస్తాడు. అలాగే మన హృదయం, మనసు తొందరపడి స్పందించకుండా ప్రభువే కట్టడి చేస్తాడు. ఎలా కట్టడి చేస్తాడంటే అది గుర్తు చేస్తాను. నేను బాప్తీసం పొందక మునుపు ఇట్లా నేను నిలబడి ఒక 30 గంట, అరగంట సేపు ప్రార్థన చేసుకునేవాడిని. స్నానం చేసి రావటం ఆలస్యం, ఇంకా బట్టల మీద కట్టుకొని ఆ తర్వాత డ్రెస్ వేసుకునేవాడిని. ఆ అడ్డగుట్ట మీద అట్లా కండవ కట్టుకొని వచ్చి అట్నే నిలబడేవాడిని. యేసు ప్రభు వారి పోవటం అట్టు ఉండేది. ఎదురుకు నిలబడి ఇట్నే చేతులు కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అదే మూమెంట్లో మా అమ్మ వచ్చింది. పద్దాకులు వచ్చా ఉంటే ఎందుకు ఆ రోజు నా ప్రాణానికి విసుగు పుట్టి ఏదో అంటే నువ్వు చస్తే మేము బాగుంటాం అన్న. ఈ మాట జారాక అంతే. కట్ చేస్తే 6 రోజుల తర్వాత మా హాస్పిటల్ బెడ్ ఎక్కింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఆ బెడ్ మీద ఉంటే వెనకమాల పుళ్ళు పడి, కోడళ్ళు చూడకుండా, చూసినా దగ్గరకు రాకుండా ఆమె శుభ్రం చేయడానికి మనసు ఒప్పక. మా అమ్మ ఆల్రెడీ నర్సు ట్రైనింగ్ చేసిందిగా. మా నాన్నకు కూడా ఇలాంటి ఆ షుగర్ ఉన్నప్పుడు ఆ కాలికి ఉన్న గాయాలన్నీ క్లీన్ చేసేది. ఆ అనుభవం ఉంది కాబట్టి అమ్మ ఇక్కడ ఉంది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది 2007 తర్వాత, 2012లోనూ ఎప్పుడు ప్రభునందు నిద్రించినట్టుంది. నేను సడన్గా నోరు జారా. నా మనసులో లేదు ఆ మాట, కానీ సడన్గా నోరు జారా. నేను చనిపోతే నీకేం మేలయ్యా అంది. ఏం మాట్లాడాల, నువ్వు అట్టన్నావు ఇట్టన్నావు అని కూడా ఏం మాట్లాడాల. ఆ మాట అంది, మనసు నొచ్చుకొని వెళ్ళిపోయింది. వారం తర్వాత హాస్పిటల్లో బెడ్ ఎక్కింది. మొత్తం మీద ఒక 15 రోజులు ఉన్నట్టు, లేదంటే ఒక నెల రోజులు ఉన్నట్టు అంతే ఆ మాట అన్న తర్వాత. ఇక ఆమె హాస్పిటల్లో ఉంది. ఇక చివరి గడియలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటే రాయ చూదురుగానే అని చెప్పంటే ఆమె చూడంగానే నాకు వెళ్ళి అంతే చూసింది, ఏడుస్తూ ఉంది. నేను చూశాను. తొందరపడి నేను నోరు జారకపోతే ఆ మనిషి నా నోటి మాట జారటాన్ని బట్టి ఆమె చనిపోయిందని ఇప్పటికీ కూడా ఎవరు ఎంత నాకు ప్రాణాన్ని విసుగు పుట్టించి అంత పని చేసి నన్ను గాయపరుస్తున్నా, నోరు జారి నీకు అట్టవాలి ఇట్టాలన్ను, నాకేదన్నా జరిగితే బాగుండని అనుకుంటాను. ఎదుటి వాళ్ళు నన్ను ప్రభు ఎలా కట్టడి చేశాడు, నన్ను నోరు జారకుండా నోరు జారి తొందరపడి మాట్లాడకుండా నన్ను కట్టడి చేసి, నా నోటి మాటను కట్టడి చేసింది ఎక్కడ? ఆమె మరణాన్ని బట్టి. అప్పటి నుంచి ఎప్పటి వరకు నేను ఎప్పుడు కూడా నోరు జారి మీరు అట్ట పోవాలి. ఒకవేళ బాగా ప్రాణం విసిగిస్తే ప్రభు చిత్తం అయితే నీకు మరణం వచ్చుద్దామంటాను, కానీ ఎందుకంటే ఆయన అనుమతి ఇచ్చడు కదా. నా నోటితో డైరెక్ట్గా ఇంతవరకు ప్రభు కృపను బట్టి ఏ వ్యక్తిని శపించలా, ఏ వ్యక్తిని కూడా తొందరపడి నోరు జారి నువ్వు అట్టవుతావు ఎట్టవుతావు అని చెప్పి అనలా. దేవుడు అనుమతించి మాట్లాడిస్తే మాట్లాడానేమో, కానీ ఇంతవరకు నేను ఎవరిని కూడా శపించిన దాఖలేదు. ఆ రోజు ఆమె విషయంలో నేను నోరు జారిన అనుభవం రక్షణ లేనప్పుడు, అది రక్షణ పొందిన తర్వాత అవి జ్ఞాపకం చేసుకుని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక నా నోటి మాట ఆ పెను ఉపద్రవాన్ని నుంచి సరిచేయబడింది. మన జీవితాల్లో కూడా తొందరపడి ఏదన్నా నోరు జారి మాట్లాడకుండా కొన్ని విషయాలు అనుమతించి అప్పుడు సరి చేసుకుంటాడు ప్రభు.
ఇక ఎప్పుడు నేను అలా నోరు జారి మాట్లాడకూడదు. మేలే మాట్లాడాలి, ఆశీర్వాదం వచనమే పలకాలి, ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించాలన్న సంగతి ఆ ఒక్క కీడును బట్టి నన్ను సరిచేశాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఈ మాటలు వింటున్న ఎవరో ఒకళ్ళు తొందరపడి నోరు జారుతారు. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అంటే బేవరసోళ్ళు, అడ్డగాడిద, నిలువు గాడిద, అడివి గాడిద అంటారు. మరి వాడికి అట్నే వస్తాయి ఆ స్వభావాలు. బేవరసదా అని చెప్పంటే అయ్యే స్వభావాలు వస్తాయి. ఇప్పుడు ఆ వ్యక్తుల జీవితాల్లో వాస్తవంగా నువ్వు పలికింది నెరవేరితే, నేను మొన్న మా అమ్మను కూడా అన్నా, నువ్వు ఇట్లా మాట్లాడుతున్న ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్న. ఓ సేవకురాలు అయ్యండి అట్లా మాట్లాడకూడదంటే, ఏం మాట్లాడా, నాకు ఏం మాట్లాడామంటే కోపం వస్తుంది. మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడా ఉంటుంది. ఇక నిన్ను వద్దులేమ్మా ఇక హ్యాపీ అన్న. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు అలా మారితే ఇప్పుడు మనమే బాధపడేది. అట్లా నోటి మాటను కట్టడి చేస్తాడు. రెండవది ఇంకోటి ఏం చెప్పారు, రెండో దాంట్లోనే తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సు స్పందించే విషయం. నాకు బాగా తెలుసు, ఒక వ్యక్తి పోతూ ఉంటే ఈడు ఆడో పడతాడు అనుకుంటే ఆల్రెడీ ఒకడు పడ్డావు, కళ్ళ ముందే పడ్డావు బండి మీద. ఈడు ఆడో పడతాడు అనుకుంటానే ఆ జరిగిన కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒకడు గింగ్ 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 అని మెలకలు తిప్పుకుంటూ పోతుంది. ఇది పోయి ముందే పడతాడు ప్రభు అనుకుంటానే ఉన్నా వాడు పడ్డాడు. ఆడిపోయి అమ్మో ఇంకెప్పుడు అనుకోకూడదు ఎటు తొందరగా, తప్పుగా తలంచకూడదు. తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సు మొత్తం ఒకటి ఇట్లా ఇమిడై ఉంటాయి, అట్లా లింక్ అయి ఉంటాయి. అందుకు వీటన్నిటి కలిపి ఒక సబ్జెక్టుకి చెబుతుంది. తలంపులు, ఊహలు, ఆలోచనలు కదిలితేనే హృదయం, మనస్సు స్పందిస్తుంది. ఇవి లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఈ లింక్ అయిన దాని తర్వాత నోటి మాట ఉండేది. ఇక వీడు పడుతుడే ఆల్రెడీ ఒకసారి అనుకున్నా, అట్టనే పడ్డావు. ఆ పరంజామీసుడు పడుతుడు అట్టనే పడ్డావు. ఏంది ఈ మూడోసారి వీడు పడుతుడు వీడికి అయ్యిద్ది అనుకుంటానే అట్నే అయ్యింది. ఆ తర్వాత చాలామంది విషయాలు అట్ట అనుకున్నప్పుడు ప్రభు నాకు నేర్పాడు, కట్టడి చేశాడు. అంటే శిక్ష అనే దాంట్లో ఈ పరంపర చెప్తా ఉన్నా. తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సుని అలా కట్టడి చేయడానికి కొన్ని తొందరపాటుగా పొరపాట్లు జరగనిచ్చి వాటి తర్వాత నిన్ను నువ్వు కట్టడి చేసుకునేలాగా ప్రభు ట్యూన్ చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అది నోటి మాట కావచ్చు, ఈ తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సు కావచ్చు. తొందరపాటుగా తీసుకొని ఒక నిర్ణయం చేస్తాము, ఈ అప్పు నుంచి ఆడనో బయటపడాలనుకుంటాం. బయటపడతామా? ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు అని చెప్పని సంక్రాంతి ముగ్గులాగా మారిపోద్ది అనమాట వ్యవహారం అంతా. సంక్రాంతి ముగ్గులు ఏమన్నా ఒక దరికి వచ్చాయి. ఈరోజు ఒకటేస్తే రేపు ఇంకో స్టైల్ వేయాలని చెప్పాను, ఆ వేసిన దానికి ఇంకొక కొమ్ము ఇంకొక వృత్తం అని చెప్పని అట్ట గందరగోళం. అది పెద్ద ముగ్గు అయింది. ఆ టైపులోని అప్పు కూడా ఉన్న కొసరపోయి అసలు అయింది. అది ఎంత అవుతుందంటే పెద్ద కొండలాగా మారిపోద్ది. ఈ పరంపరలో అయిన గాయాలు, ఎదురవుతున్న అవమానాలు అన్నిటిని బట్టి పొర్రపాటును కూడా ఎప్పుడూ అప్పు చేయకూడదు. ఉన్న దాంట్లోనే సర్దుకొని బ్రతకాల. అది నేర్పుతాడు ప్రభు. ఇంకోటి ఏంటంటే అడ్డం ఉండి డబ్బులు ఇప్పించడం కూడా ఎంత అవమానకరంగా ఉంటుందో కూడా ప్రభు నేర్పుతాడు. నేను ఒకసారి వేరే వాళ్ళకి గతంలో చెప్పాగా, చదలవాడ అరవింద్ బాబు హాస్పిటల్ ఎదురుగా రంగా బొమ్మ దగ్గరే నా చొక్కా పట్టుకొని నిలవేశారు 2009లో. 7, 8, 9 ఆ మధ్య ఆ టైంలో. ఇక ఆ దెబ్బ నేను ఎవరికి అడ్డం ఉండటం మానేశా. ఉంటే రూపాయి ఉంటే ₹10 ఇచ్చి సభకు నమస్కారం అని చెప్పటం నేర్చుకున్నా. ఏంది ఒకసారి ఊళ్ళో 1/2 కిలో కందిపప్పు పొట్ల, డబ్బులు లేవు వీడి దగ్గర, సంగతి ఏం లేదని. అప్పటి నుంచి నీళ్లు పోసుకొని అన్నం బాగా బిసుకుంటే మజ్జిగన్నం లాగా వస్తుంది, అట్ట ఉప్పేసుకొని కూడా తిన్న రోజులు. అట్లా తినడానికి కూడా ఇష్టపడ్డాను. అలా కూడా ప్రభు తినిపించాడు, గొడ్డు కారం తినిపించాడు. ఈ చేతులు బొబ్బలు అన్నీ కూడా తెలిసినాయి. బాగా బతికినా అని చెప్పి అనుకుంటే వరి పొట్టు బండి పైన ఉన్నాను నేను. అంతకుముందే మా బండికి జీబుకి కమాన్ కాట్లో పనిచేసిన కుర్రోడు కింద మేము ఎప్పుడు ఖాతా ఉన్న పెట్రోల్ బంకు సరిగా నిలబడి ఉండం.
అటు నుంచి వస్తూ ఉండేవాడు. నేను బండి లారీ పైన తెల్లవారుజామున 7-8 ఆ టైం అప్పుడు ఇట్లా వెళ్తూ ఉన్నాం. ప్లాంట్ గాడి పవర్ ప్లాంట్ ఉంది సత్తెనపల్లిలో. పైన కూర్చొని ఉన్నా నేను నిద్రపోవటానికి. టౌన్లోకి ఎంటర్ అయ్యాం. లేచి అట్లా కూర్చొని అటు చూస్తూ ఉంటే కింద ఉన్న ఆ వ్యక్తి అన్నాడు, ఏమైందిరా నీ బతుకోండు. అది ఎలా ఉంటుంది నాకు. ఇవాళ పగటి వేళ అమ్మతో కూడా నిన్న మెసేజ్ కూడా అదే. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నానని పౌలు భక్తుడు అంటాడు. ఆ సందర్భంలో మెసేజ్లో ప్రభు నిన్న మెసేజ్లో అదే చెప్తున్నాడు. నేను ఒకప్పుడు నరసరావుపేట వచ్చింది గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందామని. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అనుభవాలు నేను నేర్చుకున్నాను. పొద్దున అమ్మతో అదే అన్నాను, మనం గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఈ ఊరు వచ్చాం. ఊళ్ళో ఉన్నప్పుడు అయ్యో గొడవలు అన్నాం. ఈడికి రాగానే చుట్టూ శత్రువులే. ఎప్పుడు ఏం వచ్చి మీద పడుతుందో తెలియదు. మనం సమస్యను పెంచి పోషిస్తున్నాం కానీ కట్టడి చేయలేకపోతున్నాం. ఆలోచించు అని చెప్పని ఇక తినటానికి అన్నం పట్టుకొని ప్రార్థన చేస్తా. ఇక అంతే భయంకరమైన దుఃఖం వచ్చేసింది మీదకి. ఆ దుఃఖంలో నుంచే ఒక పాట దేవుడు రాయటానికి కృపనిచ్చాడు. సేవ, కుటుంబము, దాంపత్య జీవితం. ఈ 3 విషయాల్లో కొంతమంది వారి స్వయంకృత అపరాధాలు అంటే తెలిసి చేసుకున్న పొరపాటును బట్టి దాంపత్య జీవితం పాడైపోద్ది. ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఆలోచనలు తగ్గట్టు భర్త రావట్లేదని, భార్య రావట్లేదని ఇలా పాడైపోతాయి జీవితాలు. రెండవది కుటుంబాన్ని, నాకు ఈ లేవు అని చెప్పిన గందరగోళం ఉన్న కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. మూడవది సేవ, దేవుడు ఒకటి జీవితం ఇంకోటి చేయటానికి. ప్రస్తుతం నేను ఆ పరిస్థితిలో ఉన్నానని కాదు, ఆ దుఃఖంలో నుంచి ఇవి జ్ఞాపకం వచ్చి అది వెంటనే థంబ్నెయిల్ పెట్టేసి పోస్ట్ చేసి ఇందాక 6:30కి కూర్చొని 10 నిమిషాలు ఆ పాట రాసేసి పక్కకు వచ్చా. ఎక్కువసేపు అడ్డం పడ్డా పాట రాసి. అలా నలిగాను పరిస్థితి. అక్కడ అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను, మనం ఇక్కడ ఇలా వచ్చాం, ఇది పరిస్థితి ఏందమ్మా అని చెప్పని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని పరిస్థితుల్లో మనకు తెలియకుండానే దేవుడు అక్కడ దేశంపై విలువైన పాఠాలు నేర్పుతాడు. దైవజనుడు ఒఫీరాయ్ గారు చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపించబడతారో, ఆయన చెప్పినట్లు అడుగులు వేయటము ఇష్టపడి ఆయనతో కలిసి నడవటానికి ఇష్టపడి ఎవరైతే అడుగులు వేస్తూ ఉంటారో, ఆయన నడిపించే ప్రతి అనుభవంలోకి నువ్వు అడుగేయాల. నేను వెయ్యను అంటే మాత్రం ఆయన ఒప్పుకోడు. నువ్వు ఆయన చెప్పిన ప్రతి ఇరుకు కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అవమానం కావచ్చు, కన్నీరే కావచ్చు, అసలు బ్రతకటమే కష్టం అన్న పరిస్థితి రావచ్చు. ఏ పరిస్థితి అయినా ఆయన నడిపించినప్పుడు ఆ అనుభవంలోకి అడుగు వేస్తేనే నువ్వు విలువైన పాఠాలు అక్కడ నేర్చుకుంటావు. అది నీకు అవసరం. ఆ విలువైన పాఠం నీకు విసుగైందనుకో, మనం పిల్లల్ని చదువుకి ఎట్ట పంపించాం చిన్నప్పుడు. ఇప్పుడు నాకైతే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత, మా నాయనమ్మ అయితే ఇంకా మేము కొంచెం ఒళ్ళుగల్లవాళ్ళని చెప్పిన 3 సంవత్సరాలు ఎగస్ట్రా చేసి టీచర్గా, నాకైనా మా మేనత్త పిల్లలకి మొత్తం ఒకసారి ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మొత్తాన్ని చదువు చెప్పి ఆ స్కూల్లోనే చేర్చింది. మొత్తాన్ని 3 సంవత్సరాల వయసు ఎక్కువ వేసి మొత్తాన్ని ఆడ చేర్చింది. బయట ఉంటే టీచర్లు కదా, బయట ఉంటే వాళ్ళ సహవాసం బట్టి తేడా పడతారని అందరికీ 3 సంవత్సరాలు ఎగస్ట్రా వేసింది. అదే డేట్ ఆఫ్ బర్త్తో ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి మాకు. మొత్తాన్ని దేశపోయి ఆడ తోలింది. ఎందుకు? బడికి రాకపోతే చెవులు పిండి మరి రేల కొట్టి ఈత మెల్లెలు ఒకడు కావాలని పక్కన మెరిట్ స్టూడెంట్ ఉండగా, పూర్ స్టూడెంట్ విషయంలో కావాలని వాడు ఈత మెల్ల తీసుకోవచ్చు. ఒకడైతే మిడియాలు చింత మెల్లె, అది ఎప్పుడు ఇరుగుద్ది, కొడిచాట తిరిగి వస్తూ ఉంటుంది. ఎప్పుడు దెబ్బలు తిన్నారా మీరు బడిలో? చింత మెల్ల చూడండి. ఇప్పుడు ఆడదా చింత చెట్టు కాడ పోయి మంచి లేత కొమ్మ ఒకటి కత్తితో కోస్తేనే అది వచ్చుద్ది, ఇరిస్తే రాదు. అది తీసుకొచ్చిన తర్వాత మొత్తం తీసి
దాన్ని బండకేసి కొట్టినా ఏవి కాదు, ఎందుకంటే నార దానిదంతా కర్ర అంత ఏంటంటే వంగటమే దానికి తెలుసు కానీ ఎరగటం తెలియదు. దానికి బాగా ఎండిపోతే తప్ప అట్టంటి ఇరుగుద్ది. కానీ మామూలుగా కొద్దిగా గొప్ప దాంట్లో చావు ఉంటే మాత్రం ఎరగదు, మెల్ట్ అయి తిరిగి వస్తూ ఉంటుంది. ఏంది అట్లాంటి మెల్లలు తెచ్చేవాళ్ళు మా కోసం. ఇంకొక చెట్టు ఒకటి ఉంది, దాన్ని కొడతా ఉంటే ఒంటి మీద పడ్డ ఎమ్మడినే అంతెత్తు ఉబ్బిపోద్ది అనమాట వాతలు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నా, బడికి పోనివాడిని దుమ్ముగా మనమే కొట్టి ఆడపిల్లనైనా మగ పిల్లగానైనా బడికి పో, చదువుకో, విద్యాబుద్ధులు నేర్చుకో, మా బతుకులైతే ఎట్టది ఎల్లారిని మీరన్నా చక్కగా చదువుకోండి అని పంపించాం, బలవంతంగానే పంపించాం. పరిశుద్ధాత్మ చేత నింపబడి లేదా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారిని ప్రభు అనుకున్న అనుభవ పాఠాలు నేర్పడానికి ఆ అనుభవంలోకి నడిపించినప్పుడు నువ్వు నడవాల్సిందే. నేను నడవనంటే ఒప్పుకోడాయన, ఎందుకంటే అక్కడ శ్రేష్టమైన విలువైన పాఠాలు నీకు నేర్పుతాడు. ఒక్కొక్కరు అయితే జీవితం స్పాయిల్ అయిపోద్ది, అసలేం ఉండదు. భర్త వదిలేసి వెళ్ళిపోయిన అనుభవం కూడా ఇంకొక వ్యక్తిని నువ్వు కట్టడానికి ఉపయోగపడుతుంది. తొందరపాటు నిర్ణయం చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడాకులు అయిపోద్ది. వెంటనే 6 నెలలకే పెళ్ళైన 6 నెలలకు విడాకులు అయిపోయి ఇక నా జీవితం ఏంది దిగులుగా కూర్చుంటే, అలాంటి అనుభవాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళని సరిచేసి ప్రభుత్వం అంటుకట్టడానికి నీ జీవితంలో ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తిని అనుమతించి వివాహం జరిగించి ఉన్నతంగా ఆశీర్వదించి ఆ ఆశీర్వాదము గతంలో జరిగిన అనుభవాలు జోడించి అనేకులు తొందరపడి నిర్ణయాలు చేయమాకండి, జాగ్రత్త. నేను ఒకప్పుడు ఇట్లా చేశా, తేడా పడ్డా, కానీ నా ప్రభు పాదాలు పట్టుకుంటే అంతకంటే ఉన్నతమైన వ్యక్తిని నాకు జోడు చేసి పెళ్లి చేసి ఇదిగో సేవలో కొనసాగిస్తున్నాడు సాక్ష్యం ఒకటి వస్తుంది. అలాగే ఒకవేళ అలా తేడా పడి నా జీవితం ఏందో నాకేం అర్థం కావట్లేదు అనుకున్న వ్యక్తులకు కూడా ఈ అనుభవం ఉపయోగపడుతుంది. నేను పొరపాటు చేశాను, అయితే నాకు కూడా ఒక అవకాశం ఉందన్నమాట. ఇట్లా కొంతమంది తొందరపడి అప్పుకు అడ్డుంటారు. ఉన్న ఆస్తి పోయిన తర్వాత వాళ్ళకి అర్థమైద్ది నేను ఇలా ఉండకూడదని చెప్పని. ఇంకెవరైనా వస్తే నేను ఒకప్పుడు ఇలా తప్పు చేశాను, సరి చేసుకున్నాను, ప్రభు కృపనిచ్చాడు, నన్ను మళ్ళీ ఆశీర్వదించాడని సాక్ష్యం చెప్పగలం. అలాంటి పనికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్త. నేను ఒకప్పుడు ఇలా తప్పు చేస్తే ఉన్న పొలం పోయింది, లేదంటే ఇల్లు పోయింది, లేదంటే ఆ వాహనం పోయింది, ఇట్టయింది నా పరిస్థితి అని సాక్ష్యం ఇవ్వగలుగుతారు. అదే ఇంకా ఎవరికైనా అప్పు తీసుకుంటే ఒకడు గట్టపోయి ఇంకోటి అయిందా, ఇది నా పరిస్థితి, ఉన్న దాంట్లో సర్దుకోండి అని చెప్పగలిగే అనుభవం ఉంటుంది. అదే అత్తమామల కాడ గొడవ అయితే ప్రాణం విసిగిచ్చారు, చంపితే బాగుండు అనిపించింది, కానీ ప్రభు పాదాలు పట్టుకుంటూ వాళ్ళు సరిచేయబడ్డారు, నీకు కూడా అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. మారని భర్త విషయంలో మొరపెట్టిన భార్య ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తుంది, నా భర్త ఇంత తాగుబోతాడు, ఇంత పేకాట రాడు, ఇలాగ జులాయిగా తిరిగేవాడు, కానీ నా ప్రభు కృపనిచ్చాడు, ఆ వ్యక్తిని మార్చాడు ప్రార్థన చేయగా అని చెప్పాను. కొంతమంది కడుపును పుట్టిన పిల్లలకి ఈ అనుభవాలు, కొన్ని అనుభవాలు బాగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రి వాళ్ళ జీవితాలు ఎదురైన అనుభవాలను బట్టి వాళ్ళు వేదన పడుతూ లేదా విడిపోయిన పరిస్థితులను బట్టి ఆడపిల్లకైనా మగపిల్లగాడికైనా మంచి ఆలోచన ఒకటి ఖచ్చితంగా పుట్టాలి. ఏంటంటే నా తల్లి విషయంలో కానీ నా తండ్రి విషయంలో కానీ ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేనైతే అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు, నేను ఇంకా దేవుని కృపను బట్టి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిని భర్తగాను లేదంటే భార్యగాను నేను పొందుకోవాలి, నా ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడి నేను సంపాదించుకోవాలి, ప్రభు ఆశీర్వదించింది ఉన్నతమైందని చెప్పని సాక్ష్యం ఇవ్వగలిగాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నేను బాప్తిసం పొందిన మొదటి రోజే ఒక సేవకురాలు నాకు ఇచ్చిన సాక్ష్యం, అయ్యా 40 రోజులు ఉపవాసం ఉండి ఇదిగో నా భర్త ఎవరో చూపించు ప్రభు అంటే దేవుడు దర్శనంలో చూపిస్తే ఆ వ్యక్తి దగ్గరకు పోయాను, దేవుడు నాకు చూపించాడు, నీతోనే పెండ్లని, నువ్వే నా భర్త అని చెప్పానంటే ఆ వ్యక్తిని ఒప్పించుకొని బాప్తిసం అనుభవంలోకి ఆయన సోదరులు ఏమేమో క్రైస్తవురాలు పోయి పట్టుకుందామను, నువ్వు నీతోనే నాకు పెళ్ళని దేవుడు చెప్పిండు, సావనేం చచ్చాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టనని చెప్పని ఇక పట్టుకొని ఆయనకు బాప్తిసం ఇప్పించి బైబుల్ మిషన్ సభల్లోనే ఆ మిషన్లోనే ఆయన సేవకుడు. ఇప్పుడు అయ్యా నేనైతే ఉద్యోగం ఉంది, నా ఉద్యోగం నాకు ఉంది, ఇది ఈ పిల్లల్ని దత్తకు తీసుకున్నాం, మాకైతే పిల్లలు లేరు, కానీ ఆయన దేవుడు చూపించాడు 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయనకి చెప్పా, ఆహా అండు
సచ్చా నిన్ను మాత్రం వదిలిపెట్టనన్నా, బాప్తిజం ఇప్పించా, సేవకుడికి అభిషేకం ఇప్పించా. ఆ బైబిల్ మిషన్లో ఇదిగో రాజమండ్రి ప్రాంతంలో సేవ చేస్తున్నాడు ఎం సత్యం పాష్ గారు. ఆయన మొట్టమొదటి రోజున బాప్తిజం పొందిన మొదటి రోజునే జాషువా డానియేల్ అనగానే తిరిగా, నా మొహం చూసి నువ్వు సేవ చేస్తావు, వాక్యం చెబుతారా, మా సంఘాల్లో వాక్యం చదువుతు కానీ మా ఇంటికి కూడా పోనిచ్చేటట్లేరు వీళ్ళు అనుకున్నాను. అప్పటికప్పుడే పెళ్లి సంబంధాలు కూడా చూశారు. ఆ చల్లి వచ్చి ఎన్ని సంఘాలు, ఎంతమంది సభ్యులు అంది, ఎవడన్నా పిల్లలు ఎంతమంది, అన్నదమ్ములు ఎంతమంది, ఆస్తులు వెయ్యి అని అడుగుతారు. ఈ చల్లి ఏంది, ఎన్ని సంఘాలు, సంఘంలో సభ్యులు ఎంతమంది అంటనే. కొద్దిగా గంట తర్వాత ఆలోచిస్తే ఆహా, దశమ భాగాలు కానుకలు వస్తే దాని మీద పిల్లలు వీళ్ళంతా చక్కగా తిని బ్రతుకుతారన్న ఆ నిర్ణయం చొప్పున వీళ్ళు అడిగిందా అనుకున్నా. ఇక ఆ తర్వాత ప్రభు కృపను బట్టి ఇక ఒడ్డున పడి ఆ రోజు ఆ తల్లి నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈరోజు ఈ మాట చెప్పగలుగుతున్నాను. ప్రభు నిర్ణయించి ఇచ్చినటువంటిది ఆశీర్వాదకరమైనది. మనం తొందరపాటు తీసుకునే నిర్ణయాలను బట్టి వచ్చేదంతా తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఆ తర్వాత రోగాలు, ఆయాసం, రొప్పు, హాస్పిటల్ బిల్లులు, ఎంత గందరగోళంగా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు ప్రభు చెప్తా ఉన్నాడంటే, ప్రభు ఇచ్చేది ఆశీర్వాదకరమైనది. అలాగే ప్రభు అనుమతి ఇస్తున్నటువంటి, ప్రభు మనకి ఇచ్చేటువంటి శిక్షణ, అది మన ఆధ్యాత్మిక జీవితానికైనా వ్యక్తిగత జీవితానికైనా ఉపయోగపడే ప్రతిదీ మనకు ఆశీర్వాదకరమైనదే కానీ మనకు హాని చేసేది కాదు. మనల్ని కట్టడి చేస్తాడు ప్రభు. ఆత్మల విషయంలో కానీ, తొందరపడి ఏ వ్యక్తికైనా సేవలో సలహాలు ఇచ్చే విషయంలో కానీ, కొన్ని విషయాల్లో దేవుడు నోరు జారి మాట్లాడేలాగా అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి అహంకారము, ఆ గర్వం అనేది విరవటానికి కొన్ని సేవలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల జరిగే ఆ పెను ఉపద్రవాన్ని బట్టి మనమైతే దుఃఖపడతాం, కానీ అది మేలే. ఎందుకు మేలు అంటున్నానంటే, ఇంకొక వ్యక్తి విషయంలో, ఇంకొకరి విషయంలో అలా తొందరపడి మాట్లాడకుండా నిన్ను కట్టడి చేస్తున్నాడు ప్రభు. అనుమతి ఇచ్చింది ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటున్నావు కాబట్టి ప్రభు అనుమతి ఇచ్చాడు. ఆ నోరు జారి మాట్లాడిన దాన్ని బట్టి సంఘం కూడా ఖాళీ అయ్యిద్ది. సంఘం ఖాళీ అవటమే కాదు, కొంత సంఖ్య తగ్గుద్ది కూడా. చివరికి ఈ సేవకుని విషయంలో కూడా వ్యతిరేకత అనేది వస్తుంది. అయితే ఆ వ్యతిరేకతలో నుంచి నీలో నుంచి వచ్చే పశ్చాత్తాపం అసలైన ప్రభు కోరుకున్న వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. అంతకుముందు కేర్లెస్గా ఏందని గర్వంతో ఉంటాం. ఎప్పుడైతే గాయం అవుతుందో ఆ గాయమైన దాన్ని బట్టి మనం దీనత్వం వచ్చేస్తుంది, మృదుత్వం వచ్చేస్తుంది. తొందరపడి ఇలాంటివి చేయకూడదని ఆలోచన వచ్చేసి ఒక సరైన రీతిగా నిలబడిపోతాం. ప్రభు కోరుకున్న పక్కిలో ఆయన నిర్ణయించినటువంటి ఆ మార్గంలో నిలబడతాం. మన జీవితంలో ఏ పొరపాటున జరగని అక్కడ విలువైన పాఠం నువ్వు నేర్చుకోవాలి. ఆ విలువైన పాఠాన్ని బట్టి ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను నా సాక్ష్యాన్ని. ఆల్రెడీ ఒక ఆడపిల్ల విషయంలో ఇలా ప్రేమ అని 5 సంవత్సరాలు ఆమెకి వెళ్ళి అటు చూస్తానే తిరిగా. 3 సంవత్సరాలు నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పి 3 సంవత్సరాలు రిప్లై అవుతుందేమో అని ఎదురు చూస్తా తిరిగా. కట్ చేస్తే 7 సంవత్సరాలు పూర్తి అయిపోయి 8వ సంవత్సరం ఎంటర్ అవుతుంది అనగా బాప్తీసం అనుభవంలోకి వచ్చా. ఉంది లేచలేదు, నేను మాత్రం బాప్తీసం పొందాలి. ఇక ఆమె లేదు కాబట్టి జీవితం లేదు, బాప్తీసం పొంది తెల్లారి చచ్చిపోదా అని చెప్పని అడిగేశా. ప్రభు అన్నాడు, ఆ బాప్తీసం పొందిన రోజు ఈ ఎం సత్యం పాష గారు అని ఆయన ద్వారా నువ్వు సేవ చేయాలి రా అండు. కాళ్ళు గడిగించుకుంటావా అండి ఆయన. బైబిల్ మిషన్లో కాళ్ళు గడగటం అంటే సేవకుడికి అభిషేకించి పంపించటం. కాళ్ళు గడిగించుకుంటావా అంటే అన్న. మళ్ళీ తేరుకొని సేవకు కదా ఇది సంగతి, కాదు నేను నేర్చుకొని వస్తాను. నువ్వు అవసరం లేదు, నువ్వు చెబుతూ ఇప్పుడే వాక్యం అని. లేదు నేను చెప్పను, నీ ముఖమే చెబుతుంది, నువ్వు చెబుతూ వాక్యం అని. బాప్తీసం పొందిన రోజే నేను అదిరిపోయిక అయ్యా నేను నేర్చుకోవాలని చాలా ఉంది, నేర్చుకొని ఖచ్చితంగా సేవకు వస్తా.
అటు వాళ్ళకి పనికి రాలేదు, ఇటు ఇంటోళ్ళకి పనికి ఇంకెవరికి పనికి రాకపోయినా నాకు నేను ఇప్పుడు దేవునికి పనికి వచ్చాను కదా అని ఒక నిర్ణయానికి వచ్చి 2015 జనవరి 28వ తారీఖే చచ్చిపోదాం అనుకున్న నన్ను ఈ 2025 సంవత్సరం ఈ అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఇక ముందు కూడా ప్రభువు నిలిపాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సజీవ లెక్కలో ఉంచాడు. నన్ను తీసుకువెళ్ళి వాడుకున్న ప్రతి చోట ప్రతి ఒక్క విషయంలో కూడా గొప్ప అద్భుతం చేసుకుంటా ప్రభు తెచ్చుకుంటా ఉన్నాడు. నిన్న ఆదివారం, పోయిన ఆదివారం ఇక్కడ లేదు, నేను నూతక్కి వెళ్ళి ఆ తర్వాత చదలవాడ వెళ్ళి ఆడ ఆరాధన చూసుకొని వస్తా. గరువుపాలెం తెల్లారి సోమవారం కొన్ని ఇళ్ళు ఉంటాయి, దర్శించుకుంటూ వస్తూ ఉన్నా. ఆడ భోంగలు వాళ్ళు చెబుతున్నారు, నా స్థితిని ఆ పాట రోజు వింటున్నారంట. తెల్లారుదులు అయ్యే పాటలు పెట్టుకో, అదే పాట పెట్టుకుని వింటున్న అల్లుడు అంటున్నారు. ప్రతి వీధి కొట్టల ముందు ఆ పాట పెడుతున్న ప్రాంతం మొత్తం కదులుతుంది దేవుని కృపను బట్టి. ప్రతి ఒక్కళ్ళు పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయి వాళ్ళ స్థితిని గమనించుకొని ప్రభు పాదాలు పట్టుకుని దుఃఖపడుతూ ఉన్నారు. ఇది సంగతి అని నేను అనుకున్న ఈ పాట రిలీజ్ చేసి ఎవరు వింటున్నారో ఏమో అనుకున్నా. ఆడొక అభిమానులు ఉన్నారు, ఆ ఊరు మొత్తం అభిమానులు పెట్టిండు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు అనుకున్న ప్రభునందు నా ప్రయాస వ్యర్థం కాలేదని. 10 సంవత్సరాల అనుభవంలో, అంటే దేవునితో నడుస్తున్న 10 సంవత్సరాల అనుభవంలో నాకు ఎదురైన ప్రతి అనుభవాన్ని గుర్తు చేసుకుంటా 5 చరణాలు రాశా. కానీ 3 చరణాల రికార్డింగ్కి అనుమతి అయింది. మిగతా 2 చరణాలు కూడా చాలా విలువైన సంగతులు ఉన్నాయి. అన్న అంటే ఇక అంతవాటికి లేదు, ఇది చాలా పెరిగిపోద్ది, టైం పెరుగుతుందని. కానీ ఆ 3 చరణాలు కిందకి, మిగతా 2 చరణాలు కూడా ఆ పాటలో రాసి ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో కింద రాసి పెట్టి ఉంచా 5 చరణాలు ఈ పాట అని. మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు, పాటల పుస్తకంలో వేయించుకోండి అయ్యా, మిగతాయి 3 ఇది ఇంకా ఎక్కువ టైం అవుతుంది, ఇక ఆ 2 చేసి ఇంకెంత టైం అవుతుందో, 14-15 నిమిషాలకు వెళ్ళిపోద్ది పాట, అంతొద్దు, వినరు ఎవరు అని చెప్పాను. సరే కానీ ప్రభు చిత్తం ఇలా ఉందిలే కానీ అని చెప్పాను. ఆ 10 సంవత్సరాల అనుభవాల్లో నుంచి ఆ పాట రాబట్టి ఇప్పుడు ఆ సమాజాలు అది విన్న వాళ్ళందరినీ కూడా కదిలిస్తూ ఉంది. ప్రభు కృపను బట్టి వాళ్ళని కదిలిస్తూ ఉంది. పశ్చాత్తాపంలో తీసుకువెళ్తాను. వాళ్ళ ప్రస్తుత పరిస్థితిని బట్టి దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకొని దుఃఖంతో కన్నీరు విడిచి మరి ప్రభువును బతిమలాడుకోగలుగుతున్నారు. మార్పు ఇంకెప్పుడయ్యా? దాంట్లో ఒక మాట ఉంది పల్లవిలో, మార్గము తెలియక మార్పు కలుగక మరణాపేక్ష అంటే మరణించాలని కోరికతో ప్రేరేపించబడుతున్నాను, కన్నీళ్ళే నాకు అన్నపానములైని, కలవరము భీతి, అమ్మో ఏమవుతుందని ఆ భయం నన్ను ఆవరించింది. చూస్తున్నావుగా యేసయ్య నా స్థితి, నా పరిస్థితి చూస్తున్నావుగా అని చెప్పని నాకు ఎందుకో విచిత్రంగా వచ్చింది ఆ రోజు ఆలోచన. అది జనవరిలో రాసి ఆ పాట, జనవరిలో రాసి మొన్న ఈ మధ్య జూలైలోనే ఎప్పుడు అది రిలీజ్, ఒక 1 month క్రితం ఆగస్టులో అట్టుకుంటే దాన్ని రిలీజ్ చేసింది ఆ పాటని. కానీ ప్రభు కృపను బట్టి వినూత్నమైన స్పందన, దేవుని మహిమపరుస్తూ ఉన్నాను, చాలా సంతోషిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు కోట్ చేస్తూ ఉన్నా అంటే, ప్రభు మనల్ని కొన్ని విషయాలు శిక్షణ ఇవ్వటానికి కొన్ని గాయాలు అనుమతిస్తాడు, కొన్ని నష్టాలు అనుమతిస్తాడు, కొన్ని అవమానాలు, నిందలు, వేదన, ఇరుకు, ఇబ్బంది. వాటిలో ఆస్తి నష్టం ఉండొచ్చు, ఆర్థిక నష్టం ఉండొచ్చు, ఆరోగ్య నష్టం ఉండొచ్చు, ప్రాణ నష్టం ఉండొచ్చు. అలాగనే కొంతమంది వ్యక్తులతో ఎడబాటు, అంటే భార్యాభర్తలు అయితే విడాకులైపోవటము, విడిపోవటము, అసలు ఆ వ్యక్తి కాలం చెల్లిపోవటము, భార్య కానీ భర్త కానీ కాలం చెల్లిపోవటము, ఈ ప్రతి అనుభవం, ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ కాలం చెల్లిపోవటం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఒకప్పుడు తాతయ్య నాన్న 13 రోజులు తేడాతోనే చనిపోయింది. వాళ్ళు చనిపోయిన తర్వాత నేను ఈ పట్టణానికి వచ్చాను. ఆ తర్వాత 8 సంవత్సరాలు ఎండింగ్లో 2015లో 2007లో వచ్చాను నర్సాపేట పట్టణానికి. 15లోకి వచ్చారు బాప్తీసు అనుభవం వచ్చింది. అదే వాళ్ళు ఆడున్నడితే నేను రాజకీయ నాయకుడుగా ఏదో ఒక రకంగా అట్నే తిరిగేవాడిని, ఇక్కడికి వచ్చేవాడిని కాదు, సేవకుండా అయ్యేవాడిని కాదు. చివరికి నేను ఎక్కడైనా ఆర్థికంగా ఎవరి మీద సపోర్ట్ అవుతానేమని చెప్పని, నాయనమ్మ కాలం చెల్లిపోయింది, పెదమేనత్త అలానే కాలం చెల్లిపోయింది. పెదమేనత్త విషయం అయితే అసలు ఎంత ఘోరం అంటే, హాస్పిటల్లోకి వెళ్ళి ఒక వ్యక్తి పక్క నుండి సేవ చేయడానికి కూడా
నిరాకరింపబడిన పరిస్థితులు ఆమె తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు. ఏందక్క ఎట్టనో అక్క, ఏందక్క ఎట్టనో అక్క అని అడిగిన వాళ్ళే కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము చూపిస్తాం రా అని చెప్పని తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించింది దాకలేదు. మరి నువ్వు చూపించవచ్చు కానీ వాళ్ళు నన్ను ఒకవేళ అడగవచ్చు. నేనున్నదే ఆర్థిక ఇబ్బంది అంతంత మాత్రమే. నా చేతికి ఏ రూపాయి ఇలా వాళ్ళు ఉన్న రూపాయి అంతా నాయనమ్మ వ్యాధి బాధలకు భూస్థాపనలు వీటికి ఖర్చు అయిపోయింది. ఉన్న రూపాయి అంతా అయిపోయింది. చివరికి మేనత్త జ్వరాన పడి చివరికి ఆమె జ్వరాన పడి అట్లనే కాలం చెల్లిపోయింది. కాలం చెల్లిపోయిన తర్వాత కాలం చెల్లే ముందుగా ఎదురైన అనుభవం ఏంటంటే చేతిలో రూపాయి లేదు. వైద్య సేవలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆటో తీసుకువెళ్ళడానికి కూడా చేతిలో రూపాయి లేదు. డాక్టర్లు ఏది చెప్పారు, పలానా హాస్పిటల్లో తీసుకెళ్ళండి ఈమెకి రికవర్ అయ్యిద్ది అని. డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుద్దామన్నా ఎవరు సహకరించిన పరిస్థితి. ఆడకూతురు పక్కన ఆడకూతురే ఉండాలి, సహకరించిన పరిస్థితి. ఇక కూర్చొని ఆడవటం మొదలుపెట్టా. అంత ఉన్నతమైన స్థితిలో బ్రతికిన నా కుటుంబం ఉన్న పరిస్థితి నుంచి వైద్యం చేయించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఆటోకి డబ్బులు లేవు. ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి అక్కడ నిలబడటానికి ఎవరూ సహకరించారు. మాకు కుదరదు అని అందరూ మాకు కుదరదు. చివరికి ఉన్న నాకు దగ్గర ఉన్న కంపౌండర్ ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచోడు ఆయన. డబ్బు వస్తేనే ఆయన పక్కన ఉంటాడు, డబ్బు రాకపోతే ఉండడు. పాస్టర్ గారు చెబితే కంటి తుడుపుగా వచ్చి వెళ్ళిపోతాడు. అదేందో అదృష్టం మాత్రం మా ఇంట్లో ఎవరికి వైద్య సేవలు అన్నా కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే రేపొద్దున వస్తాడు ఆయన. ఈ పూట వచ్చి మేనత్కి బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి ప్లేట్లెట్స్ తక్కువ కొని అన్నా ఇవి కీము కాయలు, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఆ పుల్లగా ఉంటాయి, కీము కాయ అంటారు. ఆ కాయలు ఇవన్నీ తెచ్చిపెట్టండి ప్లేట్లెట్స్ రికవర్ అయితే అని చెప్పంటే అవి తీసుకొచ్చి పెట్టాను, తింటాను. నాకు నోరు అర్థంగా ఇది కావట్లేదు, అది పరిస్థితి ఉంది. సరే అని చెప్పాను. శుభ్రంగా స్నానం చేయించి అంతా చూశాడు, వచ్చాడు, ఇంజక్షన్ చేశాడు. సాయంత్రం వచ్చానన్నా అండు, ఇంక రాలా. తెల్లారి ఆమె చనిపోయి మా ఊరు తీసుకెళ్ళి భూస్థాపనకి మళ్ళీ సత్తనపల్లిలో మా సమాధులు ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళటానికి టాటా ఏసీ మీద భౌతిక ఆయన పెట్టెలో పెట్టి ఎక్కించను. అప్పుడు ఫోన్ చేసిండు, అన్న ఆంటీకి ఎలాగుంది అని. ఎలా ఉంటుంది మనసుకి? అసలు ఎంత కోపాన్ని దిగమింగుకొని ఇంకేడుందయ్యా ఆంటీ, ఆమె వెళ్ళిపోయింది నిన్ననే. అన్న సారీ అన్న, నాకు రావటం కుదరలేదు అన్న. అప్పుడు ఏడ్చానమ్మా నేను, ఎందుకు ప్రభు నాకు ఇలాంటి పరిస్థితులు అనుమతించావు? ఆ భౌతిక దేహాన్ని ఇంటికి తీసుకుపోతే మాకు అక్కడ ఒక మంచి మేనత్ ఉంది, ఆమె కూతుర్లంతా వీడియోలు తీస్తా ఈ గొంతు కాడి నొక్కులు కొనే మా అక్కను గొంతు బిసికి చంపారు వీళ్ళంతానే ఆడ దుమారం రేపింది. ఇంకెట్టుంటుంది? వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. ఒకప్పుడు కుటుంబ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, ఆమె పక్కన ఉంటానికి పలానోళ్ళు ఉండమంటే మాకు కుదరదు అని చెప్పని అడ్డం తిరిగి పక్కకి వెళ్ళిపోవటం. డాక్టర్ ఏమో చేయాల్సింది చేయకుండా ఉన్నదే నా దగ్గర ఉన్నదే వైద్య సేవలకు ఉన్నదే వాడటానికి, ఆర్ఎంపీ డాక్టర్ని రమ్మంటే రాకుండా, పొద్దున్న చూశాడు సాయంత్రం వచ్చానండి, సాయంత్రం రాలే, తెల్లారికి వచ్చేసరికి. తెల్లారి ఎప్పుడు అడిగిందంటే భూస్థాపన తీసుకెళ్ళేటప్పుడు నాగవరం వెళ్ళి అక్కడ భూస్థాపనకి ఆ ఇంట్లో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత స్నానం అంతా చేయించి వెళ్ళిన తర్వాత ఇంటి ముందు బయట టాటా ఏసీ వేరే వాళ్ళతో మాట్లాడి పెట్టాము, దాంట్లో ఎక్కిస్తూ ఉన్నారు. అప్పుడు ఫోన్ చేసిండు ఆయన. ఈ ఇంటికాడ చూస్తే ముద్దులో మంచి మేనత్త, గొంతు బిసికి చంపారు మా అక్కని, చెవులు ఎయ్యి ముక్కులు ఇయ్యి అని అడుగుతుంది. ఎట్టుంటుంది? ఇక ఈ పరిస్థితులన్నిటిలో కూడా నా ప్రభు నాకు విలువైన పాఠాలు నేర్పాడు. మా మేనత్త చనిపోయే ముందు అంటానే ఉంది, పొర్రపాటును కూడా ఎవరు నమ్మమాకయ్యా, జాగ్రత్త. ఏ మాటలు చెప్పిందా?
ఆస్తి కోసం ఎంత దాకని తెగిస్తారయ్యా ఎవరైనా సరే, డబ్బు కోసం ఎంత దాకని తెగిస్తారయ్యా ఎవరైనా సరే. జాగ్రత్త అయ్యా, జాగ్రత్త, ఎవరిని నమ్మమాకయ్యా, జాగ్రత్త జాగ్రత్త. ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెడితే నమ్మకంగా స్నేహం ముసుగులో ఎంత లోతైన గాయాలయ్యాయో దేవునికే తెలుసు. సేవకుల విషయంలో కూడా ఎంత గాయం, అంత అసలు సహించలేని గాయం నేను చెప్పగలను. కానీ క్రీస్తు న్యాయపీఠానికి వాళ్ళని అప్పచెప్పా కాబట్టి మౌనంగా వాళ్ళు ఏదన్నా రివర్స్ చెప్పని, వాళ్ళు ఇంకేదైనా వాళ్ళకి నచ్చింది ఇంకోళ్ళకి చెప్పుకొని నేను మౌనంగా ఉండేది దేనికందంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట అసలు లెక్క చెప్పాలి వాళ్ళు. ఇక్కడ జనం మెప్పు పొందుకోవటానికి, మన్ననలు పొందటానికి, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను తేడా కాదు, వాడే తేడా, వాళ్ళు తేడా, వీళ్ళు తేడా అని చెప్పుకోవటానికి ఇక్కడ చెప్పుకోవచ్చు. నేను చెప్పుకొని ఇస్తున్నాను. క్రీస్తు న్యాయపీఠం ముందు అసలు లెక్క ఉంటుందిగా, అక్కడికి అప్పచెప్పేవాళ్ళని ఆడకు వచ్చి లెక్క చెప్పేవాళ్ళు. ఈ అనుభవాల్లో ప్రభు లేఖనం ఒక మాట ఉంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. ఆడపిల్లవైనా మగపిల్ల ఎవరైనా సరే స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని. మనం ఎంత ఏం చేస్తామంటే మనోళ్ళు లేక స్నేహితులే కానీ గుట్టు మొత్తం దేశపోళ్ళ జీవితం, వాళ్ళే దేశపోయి ఊరూరా ప్రచారం చేస్తారు. చివరికి అమ్మా ఎంత నమ్మాను నా స్నేహితురాల్ని, ఎంత నమ్మాను నా స్నేహితుడిని, ఇదిగో పనికాడ వీళ్ళని పని అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని నమ్మానని చెప్పని చివరికి వాళ్ళ వల్ల ఉన్న పరువు కాస్త రోడ్డున పడి నవ్వులు పాలైపోయిన తర్వాత అర్థమైంది ఎవరికి చెప్పకూడదు, ఏదన్నా సంగతి ఉంటే మనసులోనే దాచిపెట్టుకోవాలి, లేదంటే సమస్య అయితే దేవునికి చెప్పుకోవాలి. ఆ తర్వాత ప్రార్థన చేసే వ్యక్తులు మన సంగతి దాచిపెట్టి ప్రార్థనలో దేవుని ఎదుట మొరపెట్టి అటువంటి వ్యక్తులకే చెప్పాలి. కానీ పొరపాటు నోరు తెరిచి ఎవరికి కూడా ఏ సంగతి చెప్పకూడదని జాగ్రత్త కలిగి ఉంటాం మనం. నా జీవితంలో ప్రభు కృపను బట్టి ఎదురైన ప్రతి పరిస్థితిని బట్టి అనేకమైన విలువైన పాఠాలు నేను నేర్చుకున్నాను. ఆయన శిక్షలో పాలువాడినయ్యాను. ఇంకనూ నా బ్రతుకు కాలమంతా ఆ పని ఉంది, ఆయన పని ఉంది. ఈ భూమి మీద నుంచి ప్రభు నిర్ణయించిన ఆయుష్కాలం ముగించబడి అంటే భూస్థాపన చేయబడి ఆ కాలం వరకు కూడా ప్రభు యొక్క శిక్షలో మనం పాలివారమే. శిక్ష అంటే ఏదైనా పొరపాటు చేస్తే ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కొన్ని విషయాల్లో నీ ద్వారా ప్రభు యొక్క మహిమ ప్రజలందరికీ తెలిసేలా కూడా కొన్ని అనుమతిస్తాడు. ఈ మధ్యకాలంలో నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు ఒఫిరే గారికి 100కి 110% ఉందంట క్యాన్సర్. ఆయనకి బాడీ నిండా క్యాన్సరే. 15 రోజుల్లో చచ్చిపోతాడని విశాఖపట్నంలో ఉన్న అక్కడ అందరూ ఆత్మీయులు ఉంటే ఇక్కడ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నాడని చెప్పని ఆడ దేశంపై అడ్మిట్ చేస్తే బాడీలోంచి ఒక మాంసం తీసేసి టెస్ట్కి ఇస్తే 100కి 110% ఉంది ఆయన క్యాన్సర్. టోటల్ బాడీ క్యాన్సర్, ముద్దగా ఉన్నాడు. 15 రోజుల లోపల ఎప్పుడు చేస్తాడో తెలియదు అన్నారు. అక్కడ స్థానికంగా ఉన్న విశ్వాసులు చుట్టూ కూర్చొని ఉపచారం చేస్తున్నారు ఆయనకి. అక్కడ ఒక తల్లి చెబుతుంది, మా నాన్న చనిపోయేటప్పుడు మరణించేటప్పుడు ఒక రకమైన వాసన వచ్చింది. ఆ రోజు నేను గమనించాను. ఆ తర్వాత మా ఆత్మీయ తండ్రి అయిన ఒఫిరే గారి పక్కన నేను ఉండి ఉపచారం చేస్తుంటే అదే వాసన నాకు వచ్చింది. నాకు అర్థమైంది, ప్రభువా మా నాన్న నువ్వు తీసుకుంటున్నావా అని చెప్పని ఏడ్చని బోర్ని ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఏడుపులో నుంచి మధ్యలో ఈయన బెడ్ మీద ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ప్రభువా ఇక్కడ చనిపోయినా ఇంకెక్కడ చనిపోయినా నా చుట్టూ ఉన్న నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు ఎవరో ఒకళ్ళు చనిపోతారు, నేను లేకుండా వాళ్ళు బ్రతకలేరు. కాబట్టి ఆ బాత్రూమ్ డోర్ తీసుకొని లోపలికి వస్తాను, అక్కడే చనిపోయేలాగా అనుమతి. కాలు జారిపడి ఎట్నో పోయాడు అనుకుంటారు. ఆ డోర్ లాక్ కూడా చేయను ప్రభు, వస్తున్నానని చెప్పాను. అయితే నన్ను తీసుకునే మాట అయితే మా అమ్మ నాన్న నా దగ్గర పంపించు, వాళ్ళతో పాటు నేను వచ్చేస్తా, నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకొని బాత్రూంలోకి వెళ్ళాడంట. బాత్రూంలో కట్ట అడుగు పెడతాం ఆలస్యం, అదంతా ఆకాశంగా మారిపోయి యేసు ప్రభు వారే దిగి వస్తూ ఉండంట. టాటా చెబుతుందంట. టాటా ఈయనకి ఎట్టుందంటే మా అమ్మ నాన్న కాకుండా నన్నే నువ్వు ఘనపరుస్తూ తీసుకెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పి అనుకుంటానంట. ఈయన కాదు నువ్వు ఇంకొన్నాళ్ళు ఉండాలి ఆ భూమి మీద, నా పని ఇంకా చేయాల్సి ఉంది,
నేను ఉండమని చెప్పడానికి వచ్చా నేను అన్నంట. ఇప్పుడు వెళ్ళు క్యాన్సర్ చెక్ చేయించుకోపో, ఉండదు పో అన్నంట. వెంటనే హడావుడిగా వచ్చి డాక్టర్లు చెప్పిండంట, ఇప్పుడు మళ్ళీ క్యాన్సర్ టెస్ట్ చేసి పంపించానంటే ఆ మాంసం ముద్ద పంపిస్తే డాక్టర్లు అదిరిపోయారు. 2-3 గంటల క్రితం నీ బాడీ అంతా క్యాన్సర్ ఉంది. ఈ 2-3 గంటల తర్వాత ఏం జరిగిందంటే ఇలా నా ప్రభు వచ్చి ఇలా నన్ను స్పృశించాడు, నాకు క్యాన్సరే లేకుండా పోయింది, నా ప్రభు చేశాడంటే ఇది మాత్రం నువ్వు నమ్మిన దేవుడు చేసిన మెరాకిలే. వాస్తవానికి 15 రోజులు నువ్వు చచ్చిపోవాలి లెక్క అయితే ఇది. కానీ నువ్వు బ్రతికావంటే ఆ అనుభవాన్ని వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేశాడు అక్కడ. అదే వ్యక్తి మళ్ళీ దేవుడిని అడిగితే, ఎందుకు ప్రభు నా క్యాన్సర్ అనుమతి ఇచ్చావంటే, మీ అమ్మ 18 సంవత్సరాలు ఉపవాసం ఉండి నాకు మగపిల్లగాడిని ఇవ్వు ప్రభు అని అడిగితే ఇచ్చాను రా. నేను కావాలనుకుంటే మీ అమ్మ గర్భంలో పడ్డావు, ఆ తర్వాత భూమి మీద పడ్డావు, ఇన్నాళ్ళు బ్రతికావు. నేను కోరుకున్న పాత్రవు నువ్వు, నాకు నచ్చినట్టుగా నలుపుకుంటా, నీకేంది అభ్యంతరం అన్నాడు. అబ్బో నీతో నాకెందుకు గొడవ, నువ్వు ఎట్టన్నా చేసుకో ప్రభువా, అయితే నన్ను తట్టుకునేలా, ఆ పరిస్థితి తట్టుకునేలాగా కృప నువ్వు ప్రభు అని అడిగిండంట. ఎందుకని ప్రభు ఇలా అనుమతించావంటే, బాగున్నవాడికి రోగాన్ని కూడా అనుమతించగలను, ఉన్నంత ప్రమాదకరమైన రోగాన్ని కూడా తీసి పక్కనేసి సజీవుడిగా నేను నిలబెట్టగలను అన్నది నువ్వే నిలువెత్తు సాక్షి ప్రపంచానికి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం దొరికింది? శిక్షణ. ఆయనకు నచ్చితే రోగాన్ని అనుమతిస్తాడు. ఆ అనుమతింపబడిన రోగాన్ని బట్టి నువ్వు విడుదల పొందటం, ప్రార్థనాపూర్వకంగా స్వస్థచిత్తుడు అవటం, ఆ తర్వాత సజీవ సాక్షిగా నిలబెట్టుకోవడానికి కూడా. ఇది ఒక రోగ విషయమే కాదు, ఇంచాది నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో కూడా ఒకవేళ దేవుడు అనుమతించిన అనుభవాలు ఉన్నాయని చూడు. ఆ దాన్ని బట్టి ప్రభు తన నామాన్ని ఘనపరుచుకోవటానికి ఉన్నతంగా ఆయన అందరిని ఆశీర్వదించడానికే కొన్ని అనుభవాలు కఠినమైన అయినా సరే ప్రభు అనుమతిస్తూ ఉంటాడు. ఆ దైవజనులు వ్యక్తిగత సాక్ష్యాలు కానీ ఆయన నడిచిన సాక్ష్యాలు కొన్ని నేను విన్నా. దాన్ని బట్టి గతంలో కూడా మీకు చెప్పాను, కిడ్నీలో రాళ్ళొచ్చు, బాగా ఇబ్బంది పడచ్చు, 40 రోజులు ఒక పక్కనే కుర్చీలో కూర్చొని నిద్రపోయిన రోజులు ఉన్నాయి. ప్రభు నా హాస్పిటల్ పోనంటే పోమాక అట్నే ఉన్నాడు. ఎందుకని ప్రభు అంటే, ఉండు అంచే ఉండి నేను తీసేచ్చాగా, డబ్బులు లేవు చేతిలో. మొన్న ఈ మధ్య కూడా అమ్మకి జ్వరము, ముక్కులు బెగేసి జలుబు, ఇప్పుడు అంతా అదే వైరల్ ఫీవర్లు అని, జలుబు, కంఠంలో ఇక్కడ కళ్ళడ్డు పడుతు, ఈ పరిస్థితులు ఉంది. ఆ పరిస్థితుల్లో తెల్లారుజాము 4ంటికి బయటకు వచ్చి ఊపిరాడతలేదని కూర్చుంది. నేను అప్పుడు అటుపక్క గదిలో కూర్చొని దేవుడిని అడుగుతా ఉన్నా, ఏందయ్యా హాస్పిటల్కి పోయి చూయించుకోవడానికి కూడా డబ్బులు లేవు ప్రభు, నాకు నువ్వే సహాయం చేయంటే, ఏం కాదు భయపడ మాకు, నేను స్వస్థపరుస్తున్నాను. 2 రోజులు ఆ సమస్య చూసే 3వ రోజు గురువారం దేవుని మందిరంలో పోయి నా పరిస్థితి అంతా తలబోసుకుంటా ఉంటే అప్పుడు ఒక పాట వచ్చింది. నా స్థితిని నేను తలపోయగా నా కన్నుల నిండా కన్నీళ్ళు అనే పాట. వెంటనే ఇనిమేళ పోయి ఆ పాట రాశాడ ఊళ్ళో కూర్చొని. అదే పాట ఆడ రాసా మొత్తం 3 చరణాలుగా. విచిత్రమైన అనుభవాలు అన్నమాట. ప్రతిదీ మేలే. ఇప్పుడు రోజు థంబ్నెయిల్స్ పెడతావు, నేను రాత్తండ లేదండి, రాత్తానే ఉన్నా నేను. ప్రభు ఒకటే చెప్పాడు, ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసే సమయం అప్పుడు నువ్వు చేయాలి, అది ప్రార్థన చేయాలా, ఖాళీగా ఉన్నప్పుడు ఈ పాటలు రాయి, నేను ఇస్తా ఆ మాటలు అన్న. అలాగనే ప్రభు రాయిస్తా ఉన్నాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు నడిపిస్తున్న ప్రతి అనుభవంలోకి అడుగు వేద్దాం. ప్రతి అనుభవంలోకి అడుగులు వేద్దాం. చివరిగా ప్రభు ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాడు, అది చెప్తాను. మనము దేవునికి ఇచ్చే కానుక విషయంలో, అంటే కానుక అంటే దేవుడు నిర్ణయించిన మలాకి 3వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా 10వ భాగం ధనము కానీ లేదా ధాన్యం అనేది. నేను గతంలో చేసిన పొరపాటు కూడా ఇప్పుడు ఒప్పుకోవాలి. ఎందుకంటే గతంలో నా దగ్గర ఉన్న 10వ భాగం నుంచి కొన్ని వస్తువులు మందిరంలో కొనుక్కొచ్చి పెట్టాను నేను. ఆ పరంపరలో ఓ 2 స్పీకర్లకి 250 స్పీకర్లకి 4 డమ్మి అంటే విడి స్పీకర్లు ఉంటాయి. 250 అంటే పెద్ద స్పీకర్ అనమాట. దాంట్లో 2 స్పీకర్లు ఉంటాయి, దీంట్లో 2 స్పీకర్లు ఉంటాయి. ఖాళీ డమ్మీలు ఆడ మందిరంలో కనపడుతూ ఉంటే నాయనమ్మోళ్ళు ఇచ్చినాయే ఖర్చులకు అని చెప్పని 1000
1200 అట్ట ఖర్చులకి ఇచ్చేవాళ్ళు నెలకోసారి. వాటిలో నుంచి దశమ భాగం తీసి పక్కన పెట్టేవాడిని. 1000-1200 దశమ భాగం తీసేస్తే ఎంత ఉంటాయి? 1000 రూపాయలు అనుకో, 100 రూపాయలు పక్కన పెట్టాలిగా. ఇప్పుడు నాకేదన్నా బండి కిస్తీ కడటానికి 8000 ఇచ్చారనుకో, 800 పక్కన పెడతా. అప్పుడు నాకెంత ఉంటాయి? బండి కిస్తీ 7500, 8000 ఏముంటాయి? మళ్ళీ నేను ఎదురేసి దానికి మళ్ళీ కిస్తీ కట్టాలి. అట్లా అడపా వాళ్ళు ఇచ్చిన రూపాయి అంతా జాగ్రత్త చేసి వెళ్ళి స్పీకర్లు వేసుకొచ్చి కొనుక్కొచ్చి ఆ స్పీకర్లు బిగించేవాడిని. ఎవరు చేశారు ఈ పని అంటే దానియేలే చేసేది, ఇంకెవరు చేయడు, ఎవరికి చెప్పకుండా చేసేది దానియేలే అని సంఘంలో ఆ పేరు ఉంది. అట్లా రొంపిచెర్ల మందిరం, తాటాకు మందిరం కడితే కరెంటు పైపులు లేవు. ఎట చేయాలని చూస్తూ ఉండు పాస్టర్ గారు. నేను పోయి బరాబర్ ఏమేం కావాలో ఎలక్ట్రీషియన్ అడిగి తీసుకొచ్చి మందిరంలో పెట్టి మెలకుండా పోయా. అప్పటి నుంచి గుర్తనమాట. ఇట్ట సైలెంట్గా తెచ్చిపెట్టే దానియాలు ఇంకెవరు బెటరేడా అన్నది ఇప్పటికీ గుర్తుంది ఆ మందిరంలో. అయితే ఈ పరంపరలో దశమ భాగంలో నుంచి కొన్ని అట్ట తీసుకొచ్చా. 2 రోజుల నుంచి ప్రభు బాగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. కొంతమంది దశమ భాగం ధనంలోంచి, దశమ భాగం ధాన్యం అంటే రైస్లో నుంచి ఎవరన్నా అక్రతగా ఉన్నవారికి దీంట్లోంచి రూపాయి లేదా దీంట్లో నుంచే ధాన్యం వారికి సహకరిస్తూ ఉన్నారు. అయితే అది తప్పు. ఆ వ్యక్తులకి మిగిలినది అంటే వాళ్ళ రాబడి, అసలు రాబడి ఉంటుంది దాంట్లో నుంచి, లేదా వాళ్ళు తింటున్న ధాన్యంలో నుంచి ఇవ్వటము మేలు, కానీ అది ఆశీర్వాదము. నాకు తీసిన దశమ భాగం ధనంలోంచి, ఆ దశమ భాగం ధాన్యంలో నుంచి వీళ్ళు ఇలా సహాయపడుతున్నారు, అది కరెక్ట్ కాదని ప్రభు చాన్నాళ్ళ నుంచి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకో ముగించే సమయంలో ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో నాకే తెలియదు, కానీ ఇది వీడియో చేసిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందిగా, ఎవరైనా ఉండొచ్చు. అయితే దీని విషయంలో కూడా చాలామంది నష్టపోతూ ఉంటారు. నేను కొన్ని చోట్ల చూశాను, వచ్చే రాబడిలో దశమ భాగం తీయండి అయ్యా మీకు ఆశీర్వాదం అని చెబుతాను. ఆశీర్వాదం అని ఎందుకని చెబుతున్నా అంటే, ఏసన్న గారి దగ్గరికి ఒక భిక్షాటన చేసే వ్యక్తి వచ్చేవాడంట, పోలియో. వీళ్ళు 3 చక్రాల బండి మీద అటు తిరిగి రైతుల కాడ కూడా తిరిగి ధాన్యం బస్తా గాంగాల్ని బిర్రుగా బస్తా కుక్కి మరి కుట్లేపించి బండి మీద వేసుకొని తెచ్చి ఏసన్న గారో అనేవాడంట. అనేవాడంట ఆయన. ఇదిగోండి దశమ భాగం తెచ్చా అంటాడంట. పోలియో దశమ భాగం తెచ్చానండి ఆయన. కింద సిస్టర్స్ ఉండి వద్దు వాళ్ళ నుండి ఆగు, నేను యాజకుడిని, వాడు తేవాలా, నేను తీసుకోవాలా, అప్పుడే వాడు ఆశీర్వదింపబడతాడు. కాబట్టి వాడు తెచ్చి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ప్రార్థన చేసేవాడు అంట ఏసన్న గారు పోతనా అన్నాడు. పోయిరా అనేవాడంట. కావాలని నేను వాక్యంలో చెప్పిన సాక్ష్యం ఇది. పోయిరా అనేవాడంట. పోడంట. ఈయన వచ్చిందాకా ఉండేవాడంట. ఈయన వచ్చి ఎంతో కొంత జేబులోంచి కానుక తీసి అతనికి ఇచ్చేవాడంట. తీసుకున్న తర్వాత అవి లెక్కేసుకొని ప్రార్థన చేసుకుని లెక్కేసుకొని దానిలోంచి కూడా మళ్ళీ దశమ భాగం ఏసన్న గారికి ఇచ్చేవాడంట. ఆ మాట చెప్పినప్పుడు నేను అదిరిపోయా. అమ్మో ఇంత యథార్థత. ఇంకొక అతని గురించి కూడా చెప్పింది. అయ్యా నా పిల్లగాడు మా వంశంలో ఎవరూ లేరా, గేదెలు కాసుకుంటా ఉంటాడు, వీడి కోసం ప్రార్థన చేయండి నేసన్న గారు అంటే లాగిపెట్టి తల మీద కూడా బాది వేస్తున్నాం దెయ్యం అప్పో అని చెప్పని ప్రార్థన చేసి పంపించిండట. ప్రభు కృపను బట్టి మంచిగా చదువుకొని 30,000 రూపాయలు శాలరీ కలిగిన జాబ్ పొందుకొని వచ్చిందంట. ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి ఫస్ట్ శాలరీలో నుంచి దశమ భాగం 30,000 అంటే ఎంత, 3,000 దశమ భాగం తేవాలి. ఆ 3,000 తీసుకొచ్చి ఏసన్న గారికి ఇచ్చి ప్రార్థన చేశాను. 3,000 తర్వాత ఇచ్చి 30,000 శాలరీ కాస్త 50,000 అయింది. 50,000 కాగానే మళ్ళీ 5,000 ఇచ్చాను. 50,000 కాస్త 1,25,000. 1,25,000 కాగానే ఇప్పుడు మన పరిస్థితి 1,25,000 కంటే అంత దశమ భాగం. మొన్న మధ్య పిల్లగాడు 60 రూపాయలు అట్టుకుంటా, అన్నా మా అప్పులు తీరట్లేదు, ఏమవుతుంది ఏమో అర్థం కావట్లేదు అన్న, ఒకసారి ప్రార్థన చేయండి అన్న అనుకుంటే ప్రార్థన చేశా. మనకి ఇప్పుడు ఆ కాలువ గోడ ఉందిగా,
అవతల పక్కేమో మున్సిపాలిటీ, ఈ గోడకి యువతల పక్కేమో గ్రామ పంచాయతీ. నేను అన్న రేట్ వచ్చుద్ది ఆగు, ఆల్రెడీ నర్సరావుపేట పట్టణం జిల్లా అయింది, గోడ అడ్డమే, అది కాస్త కూడా కలుపుకుంటారు, కొద్ది ఓపిక పట్టన్న. ప్రార్థన చేశా, 2 ఎకరాలు 30 లక్షలకు అడిగిన వాళ్ళు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత 60 లక్షలకు వచ్చింది వ్యాపారం. ఆగు అన్న. మా నాన్న ఆల్రెడీ భయాన్ని తెచ్చుకోవడానికి పోయినాడు. నీ కర్మ, నిన్ను బాగు చేసేవాడు ఊళ్ళాడు అనుకున్నా. నేను అప్పుడు చెప్పి ఆ అబ్బాయికి, వచ్చిన దాంట్లో దశం భాగం తీసుకుపోయి, దేవుడు నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు అక్కడ ఇపో అని. ఇంకా ఆ తర్వాత కనపడలే ఆ పిల్లగాడు. ఎప్పుడన్నా ఒకసారి ముఖం తప్పించలేక వచ్చి కనపడి, అన్న టీ తాగుదామా, అన్న టిఫిన్ చేద్దామని చెప్పని దేశపోతాడు. ఇక అంతే. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఇవ్వకపోవచ్చు మన దగ్గర ఎక్కడితే. ఏసన్న గారి దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి, తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చిండంట కానుక ఇవ్వటానికి, దశం భాగం వచ్చాను. ఏసన్న గారు అని ఆయన చెప్పే స్టైల్ వేరు. ఏసన్న గారు రండి బాగున్నారా, ఏంది అది ఏదని చెప్పానంటే ఎవడైనా మిడిమిడి జ్ఞానంతో వచ్చిన జీతాన్ని బట్టి అతిశయించి, ఆ పిల్లగాడు అట్టేమి లేదు అయ్యా ఇదిగోండి దశం భాగం అని చెప్పి ఇచ్చి మర్యాదగా వినయంతో నిలబడి ప్రార్థన చేయించుకొని వెళ్ళిండు. ఒకడు కాస్త పెరిగిచ్చే అంతంత అబ్బోబ్బో వాడిని పట్టడానికి పక్కలు ఉండవు. నీకు వచ్చే రాబడిలో నువ్వు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అంటే దశం భాగం యథార్థంగా. మా నాయనమ్మ కూడా ఇందాక చెప్పానా, మా అమ్మమ్మ నేను నోటి మాట జారేమని ఇట్లా అన్నానని, దశమ భాగం మా తాతయ్య పెన్షన్ ఆమెకు వచ్చుద్ది, కానిస్టేబుల్ మా తాతయ్య. మా రెండో మేనమామ కూడా కానిస్టేబుల్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు 2 కానిస్టేబుల్గా ఎస్పీ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. ఆమె చనిపోయి చివరి రోజు ఇక పెన్షన్ వచ్చింది. ఆమెకు వచ్చే పెన్షన్ నుంచి దశం భాగం లూథరన్ చర్చిలో రిసిప్ట్ ఇస్తారు, ఈమె దశం భాగం ఇచ్చిందని చలానా ఇస్తారు. అది తెచ్చి ఆమె చూపిస్తే అప్పుడు నిద్రించింది. ప్రభునందు నిద్రించి వెళ్ళిపోయింది. అంత యథార్థంగా ఆమె ఉంది. ఆమె అనేది నన్ను అయితే నోట్లో నాలుగు లేను ఏం మాట్లాడడం, మౌనంగా ఉంటాడు, ఈడు ఎట్ట బతుకుతుడు అని చెప్పాను. కానీ నా నోటితో ఆ మాట జారే నాకు ఇప్పటికీ బాధే. మా నాయనమ్మ ఉంది, పొలం కౌలుకి ఇచ్చే 10 బచ్చాలు ఇచ్చే 10 బచ్చాలకు దశం భాగం ఒక బచ్చ, ఒక బచ్చ ఇది 2 బచ్చాలు తీసుకుపోయి సత్తనపల్లి లూథరన్ సంఘంలో అప్పచెప్పి రిసిప్ట్ రాసుకొని వస్తుంది. అంత యథార్థంగా ఉంటేనే ప్రభు కృపను బట్టి ఆయుష్కాలం పెంచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. దశం భాగంలో అంత ఉంది. నేను మొన్న మధ్య పోతే ఒకళ్ళు అమ్మాయి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మనకు 92,000 శాలరీ వచ్చుద్దని. మరి 92,000 దశం భాగం ఎంత? 9,200. అవి పక్కన పెట్టి ఈఎంఐలు అయ్యని పోగా చివరికి 50 వాచన 40లో దశం భాగం ఎంత? 4,000. ఆ అమ్మాయి ఒక విచిత్రంగా ఆ ప్రయత్నం చేసింది. నేను అనుకున్న ప్రభా వీళ్ళు దశం భాగంలో ఏదైనా కొరత పెట్టుకొని కష్టాలు పాలవుతున్నారా ఏంది, నాకేం అర్థం కావట్లేదని చెప్పని నేను మౌనంగా ఉన్నా, ఏం మాట్లాడు. ఎందుకంటే నేను స్థానికంగా సంఘ కాపరిని గాను, దేవుని కృపను బట్టి వాళ్ళు సంఘ కాపరి వేరే ఒకళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఇస్తారేమో మనకే తెలియదు. కానీ దేవుడు నాకు నేర్పింది, నేను నేర్చుకున్నది కూడా నాకు ఇచ్చిన విషయంలో ఇది కూడా ఒక రకమైన శిక్షణే. ఇవ్వకపోతే నష్టం ఏంటి, ఇస్తే లాభం ఏంటి? అక్కడ ఆ మాటలు మలాకి 3లో మాట ఏముందంటే, నీ ద్రాక్ష తోటకు పురుగు పట్టనేనండి. ద్రాక్ష తోట అంటే మన దేహానికి అనుమతించుకోవచ్చు, దేహానికి పోల్చవచ్చు, కుటుంబానికి పోల్చవచ్చు, వ్యాపారమా వృత్తి ఇంచాది ఏ విషయంలో అయినా సరే, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కావచ్చు, అన్ని విషయాల్లో గౌరవం దక్కుతుంది, ఆశీర్వాదం దక్కుద్దని. దేనివల్ల? దశం భాగ్యం ఇవ్వటం వల్ల. ఇచ్చి నన్ను శోధించండి, పట్టజాలనంతా విస్తారమైన ఆకాశవాకులు తూములు విప్పి మరి దీవెనలు కురిపిస్తానన్నాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఏ విషయంలో ఎక్కడ ఏదైనా పొరపాట్లు ఉంటే ప్రభు క్షమించండి అయ్యా. నువ్వు ఇస్తున్న శిక్షలో, ఆ శిక్షణలో నేను ఎక్కడైనా వేరొక దిశగా అడుగులు వేస్తుంటే నన్ను క్షమించు ప్రభు. నీవు అనుకున్నట్టుగా అడుగులు వేయటానికి నువ్వు నడిపిస్తున్న ప్రతి అనుభవంలో నాకెందుకు ఇలా అవుతుందని చెప్పని ప్రశ్నించగా, ఇక్కడ నేను నేర్చుకునే విలువైన పాఠం ఏదో అయ్యా నాకు నేర్చుకునే మనసునిచ్చి నాకు నేర్పు ప్రభువా.
పరిస్థితులు తాళుకోలేనప్పుడు, తట్టుకోలేనప్పుడు తట్టుకునే పరిస్థితి నాకు ఇవ్వు ప్రభు అని ప్రభువుని అడుగుతూ దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని అడుగుదాం. దశంభాగం విషయంలో ఆశీర్వాదం ఏంటో నేను చూశాను, దైవజనుల ద్వారా కూడా కొన్ని సంగతులు తెలుసుకున్నాను. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీవు ఇస్తున్న శిక్షలో మేము పాలివారం అయితే నీ కుమారులము కుమార్తెలము అవుతామన్నా. దాన్ని తృణీకరిస్తే ఇదిగో తండ్రి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండరు, దుర్బీజులే అంటున్నావు ప్రభు. దుర్బీజులు అంటే అక్రమ సంతానం అని దేవా, అపవాదికి సంబంధికులమని మార్పు దేవా కలుగుతుంది. ఏ విషయంలో అయినా అయా బోధ చేసే విషయంలో కానీ, అయా రొట్టె విరుచు పద్ధతుల్లో కానీ ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి, సరి చేసుకోవడానికి సహాయించు. లేఖనం అంటుంది ప్రభు, ఒకటే రొట్టె విరవాలి అని చెప్పని, అలాగూ కాకుండా ఇంకేదైనా నీకు వ్యతిరేకంగా పులియని పిండి అయ్యి ఉండాలా, పులిసిన పిండి ఉండకూడదు అంటున్నాం. అలాగూ కాకుండా ఇదిగో తండ్రి కొన్ని సంఘాలు అయా బేకరీకి వెళ్ళి మరి దేవా బన్ను కొనుక్కొచ్చుకొని ఇదే రొట్టెని విరుస్తూ ఉంటారు ప్రభు. అయ్యా అది తప్పు అయ్యా, అలాంటిది చేసినా కానీ దేవా మేము దుర్బేజుల కింద మనకు వస్తాము. కొన్ని సంఘాల్లో నేను చూశాను ప్రభు, 1-2 ఇంకా అనేకమైన రొట్టెలు విరుస్తూ ఉంటారు అయ్యా. కానీ అందరికీ కలిపి ఒకటే రొట్టె విరవాలని నువ్వు చెప్పావు. అలాగ అనేకమైన రొట్టెలు విరవటం వల్ల కూడా దుర్బీజులు అంటే అయ్యా నీకు వ్యతిరేకమైన దేవా పిల్లలుగా మేము ఉంటామని కూడా చెప్తా ఉన్నాం. ప్రభా సహాయం చేయండి అయ్యా. ఇదిగో సర్వసంపూర్ణ సత్యం అని మేము చెప్పుకుంటున్నాం. ఆ సర్వసంపూర్ణ సత్యంలో ఏమేమి ఉన్నాయో కూడా గ్రహింపు కలిగి అన్నీ సంపూర్ణముగా దేవా గ్రహించి ఎరిగిన వారమై పొరపాటు ఏది ఉంచుకున్నా కానీ ఆ పొరపాటును బట్టి ప్రభా మేము దుర్బీజులమే అంటున్నావయ్యా. అయ్యా హెస్కేల్ గ్రంథంలో ఒక మాట రాసావు ప్రభా, నువ్వు ఇదిగో తప్పు చేసేవాడు ఎవడైనా తప్పు చేస్తున్నట్లయితే నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని నేను గద్దించమన్నప్పుడు గద్దించాలి. గద్దించకపోతే అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ విషయంలో నిన్ను లెక్క అడుగుతాను. నువ్వు గద్దించినప్పుడు అతను సరి చేసుకోపని అతని ఆత్మ విషయంలో నిన్ను మాత్రం నేను లెక్క అడగను, అతన్నే లెక్క అడుగుతానన్నావు. మరొక చోట ఇదిగో తండ్రి, ఒక నీతిమంతుడు 10 విషయాల్లో కరెక్ట్గా ఉండి ఆ 10 విషయాల్లో 9 విషయాలు కరెక్ట్గా ఉండి ఒక విషయంలో కరెక్ట్గా లేకపోతే, లేదంటే తను బ్రతికినంత కాలంలో నీతిగా ప్రతి విషయంలో యథార్థంగా బ్రతికి ఒక్క విషయంలో తేడా పడితే తన బ్రతికినంత బ్రతుకు కాలంలో చేసిన నీతి ప్రవర్తన యావత్తు ఈ చిన్న పొరపాటును బట్టి కొట్టివేయబడుతుంది అన్నావు ప్రభు. అతను దోషిగా దేవా న్యాయపీఠం ఎదుట నిలవబడతాడని చెప్పి అంటున్నావు. అతను నువ్వు గద్దించమన్నప్పుడు గద్దించకపోతే అతని ఆత్మ విషయంలో నిన్ను లెక్క అడుగుతాను, ఉత్తరవాది నువ్వు అన్నావు. నువ్వు గద్దించినప్పుడు అతను సరి చేసుకోకపోతే సరి చేసుకున్నా నిన్ను లెక్క అడుగున్నా, అతన్నే నేను లెక్క అడుగుతాను అన్నావు ప్రభు. అయ్యా వాస్తవమే ప్రభు, మా బ్రతుకు కాలం అంతా ఎంత యథార్థంగా బ్రతికినా చివరిలో ఒక్క చిన్న పొరపాటు చేస్తే ఆ బ్రతుకు కాలం అంతట్లో చేసినది మొత్తం కొట్టివేయబడుతుందయ్యా. దానికి నిలువెత్తు నిదర్శనం మోషేనే ప్రభు. తను బ్రతికినంత కాలం కొన్ని పొరపాట్లు ఉన్న చివరిలో ఆ బండతో మాట్లాడమంటే కోపంతో నీ ప్రజలను నోరు జారి మాట్లాడాడు. కొట్టద్దు అని మాట్లాడమన్న ఆ బండతో తన చేతిలో ఉన్న కర్రతో కొట్టి దోషి అయ్యాడు ప్రభు. తన బ్రతుకు కాలం ఉన్నంతన పని అంతా మొత్తం పక్కన పెట్టేసి నువ్వు చెప్పే నువ్వు కనాను దేశంలోకి అడుగు పెట్టావు, ఆ కొండ ఎక్కువ చూపిస్తాను, పలానా కొండ మీద చనిపో అన్నావు ప్రభు. అట్లనే చనిపోయాడయ్యా. యథార్థంగా కనపడుతున్న సంఘటనలు ప్రభు, మా బ్రతుకులో ఏ పొరపాటైనా ఇంతకాలం మేము యథార్థంగా బ్రతికి చిన్న పొరపాటును బట్టి నీ ఎదుట మేము అయ్యా మా బ్రతుకు కాలం అంతా చేసిన ఆ మేలంతా కొట్టివేయబడి ఈ చిన్న కారణాన్ని బట్టి దోషిగా నిలబడితే మా బ్రతుకుకు సార్థకత ఏముందయ్యా? మేము దోషులుగానే ఉంటాం ప్రభు. దేవా అలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా నా జీవితంలో మా జీవితంలో ఉంటే ఒప్పుకుంటున్నావు, క్షమించయ్యా. ఇప్పటికే సమయం మించిపోయాయా, నీ ఆజ్ఞను దేవా ఇదిగో తండ్రి నీ శిక్షను అమలు చేస్తుంటే నీ చిత్తం ప్రభు. అవకాశం ఉంటేయా ఒప్పుకుంటున్నావు, క్షమించండి అంటూ ప్రభు పాదాలు పట్టుకున్నావు. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయా విత్తబడిన ఈ వాక్యం మా హృదయాల్లో పదిలపరచండి. మా హృదయాలతో అంటుకట్టి నీరు కట్టి నీలోని జీవాన్ని జొప్పించి ఫలభరితంగా మార్చు. సరి చేసుకొని నువ్వు అనుకున్న రీతిగా మేము నీ పనిలో ముందుకు వెళ్ళడానికి, నీ కొరకు ఈ భూమి మీద బ్రతకడానికి, నీ సాక్షులుగా ఉండటానికి సహాయం చేయి. క్రీస్తు పరిమళ సువాసన పత్రికలుగా మేముండి
నీ ఘనమైన సేవ చేసి నీ నామాన్ని మయంపరచడానికి కూడా కృపను దయచేయండి అయ్యా. అయ్యా 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 సహాయం చేయండి. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభువు నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి కలువరి శిలువలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణములో యేసు నామములో బంధింపబడును గాక, లయమైపోవును గాక. బంధించినందుకు లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి కలువరి శిలువలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమనటం త్వరపెట్టి యేసు నామములో జరుగును గాక, నెరవేర్చుదు గాక. జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా మా సంగతులు ఇవయ్యా, మా పరిస్థితులు ఇవయ్యా అని చెప్పిన ఆ రీతులు అడిగి మా కోసం ప్రార్థన చేయమన్న ప్రతి ఒక్కరు అవసరత మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచని, నీ సన్నిధిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా మా బతిమాడుతూ ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరూ అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. అయా విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్స్ అని ఆయా రీతిలో బిడ్డల కోసం ప్రార్థన చేయించు. అటు బంధకాల నుంచి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా విడుదల కలుగును గాక. ఐ విట్నెస్లుగా ప్రథమ సాక్షులుగా వారిని నీ సేవలో వాడుకొందువు గాక. నిలబెట్టి సాక్ష్యం ఇప్పించుదువు గాక. నీ నామాన్ని గణపరుచుకుందువు గాక. అయా అయా మా కోసం నా కోసం పరిచయం కోసం విన్నా దాన్ని బట్టి ఆయా రీతులుగా గతంలో ఇప్పుడైనా 21 రోజు 30 రోజు 41 రోజు ఇలా నా చోడు బారుగా రాత్రి వేళని పగటి వెళ్ళింది కుటుంబ ప్రాంతంలో అనేక రకాల కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్న వీళ్ళని దర్శించండి దేవ, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా. నీ కార్యములు జరిగించండి. మా పిల్లలు పెళ్ళిళ్ళు కావాలని అడుగుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి పెళ్ళిళ్ళతో నిశ్చితమైన సంబంధాలు కుదిరించి చక్కని వివాహాలు జరిగించదు గాక. అయా గర్భఫలం కోసం అడుగుతున్న బిడ్డలు గర్భఫలం నువ్వు దయచేదువు గాక. భార్య భర్తల మధ్య సమస్యలను పరిష్కరించి నువ్వు కోరుకున్నట్టుగా దాంపత్య జీవితంలో వారిని అడిగి పెట్టించదు గాక. కుటుంబ వ్యవస్థను నడిపించదు గాక. కనికరిని సహాయం చేయమని స్థానికంగా సహకరిస్తున్న కుమార్తెను బట్టి ఆమెను దేవారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. జీవిత భాగస్వామి నీ స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి ప్రాంతంలో ఉన్న నీ బిడ్డలు గతంలో ప్రార్థన చేసిన బిడ్డ ఇక్కడున్న బిడ్డల అవసరతలు అన్నీ తీర్చండి ప్రభు. అయ్యా యెహోషువను కూడా దర్శించి సరి చేసి పట్టుకురా ప్రభు. ప్రసన్న భూలక్ష్మి అని ఇంట్లో కొంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ప్రసన్న తల్లి విషయంలో అద్భుతం జరిగించండి. సర్జరీ జరిగి ఉండగా ప్రభు ఆ బిడ్డ దేవ దీర్ఘాయుష్మంతురాలు సంపూర్ణ ఆరోగ్యం కలిగి నీ కృపలో నీ కొరకు సాక్షిగా నిలబడునుగాక. ఆమె ద్వారా కుటుంబాలు రక్షిస్తానన్ను అది నువ్వు చేయదుగాక. కనికరించమని అయ్యా ఇదిగో నవంబర్ మాసంలో 16, 17, 18 తారీఖులో జరిగే ఆ పరిశుద్ధ ఆత్మదేవుని పండుగలు ఆశీర్వాదకరంగా జరిగించు. గతం కంటే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరిగించు ప్రభు. ఆ రోజు నిశ్చితమైన క్యాలెండర్ ఆవిష్కరించడానికి సహాయం చేయి. ఆ రోజు నిశ్చితమైతే పాటలు న్యూ ఇయర్ సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి సహాయం చేయి. అన్ని విషయాలు ఏ అడ్డు ఆటంకాలు లేకుండా అద్భుతంగా జరిగించు. నువ్వు మాత్రం మహిమ పొందమని ఈ సెలవు అయితే ఈ సమాజంలో కూడా వీధి కూటాలు ఏర్పాటు చేయడానికి కూడా కృప దయచేయండి. మీ బిడ్డలు చేస్తున్న పనుల్లో తోడాను, పిల్లల ఉద్యోగాల్లో చూడండి, భవిష్యత్తులో తోడాను, ఆశీర్వాదకరంగా నువ్వు చూడండి, నడిపించే అయ్యా అన్ని విషయాల్లో దీవించి కృపలో వర్ధల చేయమని సహోడు కళ్యాణ్ను కూడా దర్శించి తన భార్య పిల్లలను కూడా దర్శించి రక్షించి అయ్యా ఈ సంఘంలో మూలస్తంభంగా నిలబెట్టిని వాడుకుంటా జరిగించమని సహాయం చేయమని. శాంపల్ జాన్ విషయంలో కూడా అద్భుతం జరిగించు. ఆ సమస్యల నుంచి పరిష్కరించి బిడ్డలు మాతో కలిపి సేవలో ఉండటానికి సహాయం చేయి. ఈ పరిచయ ద్వారా నువ్వు ప్రారంభించిన సంఘాలు దేవా అన్నిటినీ ఆశీర్వదించు. రొట్టె విరుచు కార్యక్రమం జరిగిన ప్రతి పరిచయం దీవించు. నీ ఆత్మకార్యములు జరిగించు. నువ్వు మాత్రం మాయం పొందమని యేసయ్య నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలు దీవించి ఆశీర్వించి 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పి మాయింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్న ముందే ఏకీవించబోతున్న పరిచయ ద్వారా ప్రారంభించినటువంటి సంఘాలకు సంఘ బిడ్డలు వారి చరస్థిరాస్తులు పసిబిడిన పెద్దలు సమస్తానికి వ్యాపారాలు వృత్తులు రెక్కల కష్టాలు సమస్తమునకును సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఈ సమాజానికి ప్రజలకును ప్రభువా నీ అనాది సంకల్పములు నిర్ణయించిన సేవకు సంఘ సమస్తమును సంఘ బిడ్డలకును నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి. సహకరిస్తున్న ఈ కుటుంబాలకు కూడా చూడండి, దీవించి ఆశీర్వదించి నడిపించుదుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రభేసు రక్తమునకేచే ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు కిరీలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలైనా సరే ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు లేదా కుల సంబంధమైన దేవీ దేవతలు దేవుడు ఎదుట
ఏవైనా చేయబడినవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమెను. యుద్ధం యెహోవాదే. యేసు రక్తములకే జయము జయము జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనకు, మన ఆత్మలకు, కలిగిన సమస్తానికి, సేవా పరిచయ సమస్తమును చూడండి ఆయన కృప ద్వారా నడిపించునుగాక. ఆమేన్.